ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్పిందంతా బ్రీఫ్గా చెప్పండి, పర్వాలేదు. రియల్లీ బ్యూటిఫుల్. మళ్ళీ తాడు కట్టండి. ఒక 10 years బ్యాక్ నుంచి కూడా నేను బిజినెస్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఇంకా మన పర్సనల్ ఏవైతే నా పర్సనల్ వర్క్లోనే అంతవరకు చూసుకుంటూ నడుస్తూ ఉంది వ్యవహారం. తర్వాత రోజుల్లో వాకింగ్ చేస్తూ మా ఫ్రెండ్ బాలమురళి గారు నేను చేస్తూ జనరల్గా మాట్లాడుతుండేవాడిని. ఆయన ఒక గుడికి వెళ్ళి వచ్చాను, ఒక పెళ్ళికి వెళ్ళి వచ్చాను, ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను అంటే ఓకే ఏంటి దాంట్లో అంటే ఆయన అనేవాడు, రిలేషన్స్ని ఫ్రెండ్స్ని నువ్వు అందరినీ పోగొట్టుకుంటున్నావు, నువ్వు ఒక్కడివే అయిపోతావు లాస్ట్కి, చివరికి నువ్వు సస్తే కూడా ఎవరు రారని అనేవాడు. నేను ఎలాగో చూడను కదా అనేవాడిని. ఎంతమంది వస్తే నాకు నచ్చినట్టుగా కదా లైఫ్ ఉండాల్సింది. అలా అట్లాగే ఈ రోజు ఏ వారం అంటే నాకు ఈ వారం నాకు తెలియదు అని, నాకు అవసరమైతే నేను చూసుకుంటాను అన్న. నేను ఇంకొకరికి చెప్పడానికి కూడా చూసి చెప్తాను, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు మండే లేకపోతే ఈరోజు సండే అని. అలా నాకు ఏం పని దాంతో ఉన్నా. ఈయన ఏకాదశి వెళ్తాడు గుడికి మామూలుగా, చెప్తుండే ఉడియాలి ఏకాదశి తెలుసా అయితే ఏంటి అంట, ఏకాదశి అయితే ఏంటి, ద్వాదశి అయితే ఏంటి, ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు, మునిగి వస్తాడు, సముద్ర స్నానం అంటారు, అయితే ఏంటంటన్నా అంతా ఈ విశ్వంలో ఉన్న నీరంతా ఒకటే అని నా భావన. ప్రత్యేకమైన పేర్లు పెట్టారు ఎవరో వీటికి, నర్మదా, తుంగభద్ర, ఇలా ఏవో ప్రాజెక్టులు ఏవో. నిజానికి గ్లాస్ లో ముంచుకొచ్చిస్తే ఎవరికి తెలియదు ఏం ఎవరు గుర్తుపెట్టాడు కదా. నేను ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు లాస్ట్ మగ్గు నెత్తి మీద హైట్ గా పోసుకుంటాను, ఓం నమ శివాయ అనుకుని, నాకు ఒక సాటిస్ఫాక్షన్ కోసం. సెంటిమెంట్ ఏం కాదు అది కూడా. ఏ వారం లేనివాడికి ఏ వారం అవసరం లేదు సార్. మాట్లాడుకునే టైంలో మీ వీడియోస్ చూడటం నాకు ఎంత హ్యాపీగా అయిపోయిందంటే, నా బ్రదర్ దొరికాడు చూసారా ఇన్నాళ్ళకి. నేను చేసేది పిచ్చ కాదు, ఇది 100% ఇంకో మనిషి పాటిస్తున్నాడు అంటే డెఫినెట్ ఇది పిచ్చి అయితే కాదు. అది వేరే ఓకే, పిచ్చి కూడా చాలా మంచిదే టాపిక్. వాస్తవంగా ఒక్క మాట నిన్నే ఒక చిన్న కాన్వర్జేషన్ వస్తే నేను చెప్పాను, పిచ్చోడు అంటే పిచ్చోడని పిచ్చోడికి తెలియదు, ఎవరికైనా తెలుస్తుంది కానీ వాడికి తెలియదు. రెండోది, ఎవరికైతే లైఫ్ అర్థమైందో వాడికి తెలుస్తుంది పిచ్చోడని, కానీ మిగతా వాళ్ళతో జ్ఞానం అంటారు కూడా, అది ప్రాబ్లం, అది వాళ్ళ హిట్, అది మనకు సంబంధం లేదు. ఇట్లా దినచర్య అంతా ఇలా జరుగుతూ ఉంటది. ఇంకా మాట్లాడండి, మీరు కూడా చెప్తా ఉంటారు, కొంచెం కంటిన్యూ చేయండి. అంటే నేను ఎలా ఆచరిస్తున్నాను, నాకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఆ వీడియో నాకెవరు పంపించింది కాదు, ఆ టైటిల్ ఏదైనా చూసి ఉంటాను. అది ఏదో మామూలుగా యూట్యూబ్ చూస్తుంటాను కదా, యూట్యూబ్ చూస్తుంటే ఏదైనా ఒక టైటిల్ కనెక్ట్ అయ్యి ఉంటది బహుశా. చూసేసరికి నాకు ఓపెన్ అవుతుందని ఆ మాటలు నచ్చేసి ఇంకా ఫస్ట్ వీడియోతో ఇంకా అసలు అరే ఇదే కదా నేను చెప్తాను, నేను ఇలా కదా ఉంటుంది, ఇతను ఎవరో ఇలాగే మాట్లాడుతున్నాడు కదా. మా మిసెస్ చూపించాను, ఉన్నారా ఇంకొకళ్ళు అన్నది అంటే సరే అంటే కాదు రాదా ఉండటం కాదు, ఇది ప్రాక్టికల్, ఇది నమ్మండి నిజంగా ఇలాగే ఉంటది నిజంగా జీవన శైలి. మనకు ఏది అవసరమో ఎంతవరకు అలా తీసుకోవాలి, ఇది పద్ధతి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇది హెల్త్ పరంగా కూడా పనికొస్తుంది. ఇట్లా నేను మామూలుగా ఈ 10 years నుంచి గుళ్ళకి వెళ్ళాను అనుకోండి, మా మిస్సెస్ని పంపిస్తా, అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ ఒక అరుగు ఉంటే అరుగు మీద కూర్చుంటా. నేను ఆ లైన్ అంతా నేను వెళ్ళను. ఇంకా నాకు వాళ్ళు అంటారు, నువ్వు లైన్లో రావట్లా, నీకు దర్శనం అవ్వలేదు, దర్శనం రావడానికి వీల్లేదు లోపలికి అంటారు. అసలు నేను రానని చెప్తున్నాను కదా అంటారు. నాకు అసలు దర్శనంతో పనే లేదు కదా. ఎప్పుడు నేను ఇంతకుముందు కూడా చూసాను ఆ విగ్రహాన్ని, మళ్ళీ మళ్ళీ ఎందుకు చూస్తానంట నేను, నా వాదన అలా ఉండేది. మళ్ళీ మళ్ళీ చూడక్కర్ల విగ్రహాలని. ఇది కూడా పోవాలి. ఇది కూడా ఎన్నిసార్లు జగన్ గారు ఇది కూడా ఎన్నిసార్లు పోస్ట్ పోనీ. అవును, ఎన్నిసార్లు ఇప్పటికి 3-4 సార్లు. ఈసారి వర్షాన్ని కూడా అంటే న్యాచురల్ గా నేను వస్తానని చెప్పాను జగన్ గారితో. ఎప్పుడైతే అనుకూలించినప్పుడే వస్తాను, కావాలని ఇట్లా అన్నింటిని ఇట్లా నెట్టుకొని రాను నేను. అది వచ్చానంటే మళ్ళీ అక్కడ నాకు ఆ ఫీల్ రాదన్నాను. ఆ బలవంతంగా నేనేదో విషయంలో ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా నన్ను ఒత్తిడి చేశారు. ఆ రోజు ఇంకోసారి ఒత్తిడి చేశారు, రావాలా మీరు అన్నారు కదా అన్నారు అంటే నేను అనుకున్నాను, నేను కలుస్తాను, నేను కలవాల్సిన రోజు న్యాచురల్ గా కలవాలి.
అట్లా ఒత్తిడిలతో వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళిపోవటానికి అసలు నేను వేరే దానికి వెళ్ళటల్లా ఒత్తిడితో. అసలు ఇక్కడికి వచ్చేదే ప్రశాంతంగా, ఏదైతే నాలాగా మాట్లాడుతున్నారు రీసాగర్తో మాట్లాడుకున్నా మళ్ళీ ఒత్తిడితో ఎందుకు వస్తాను ఇక్కడికి? న్యాచురల్ గా రావాలి కదా. ఈ రోజు అలా కుదిరింది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఓకే అండి వెళ్దాం. మీకు కుదిరిందేమో కానీ మురళి గారు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు, మళ్ళీ వర్షం పడుతుంది, అబ్జెక్షన్ చేస్తారేమో. మనకి ఇష్టమైన తర్వాత అంటే మనకు అనుకూలించిన తర్వాత దాంతో పని లేదు. ఇంకా లోపల మనకు అనిపించాలంటున్నా, అది ఇంపార్టెంట్. వాగులు వర్షాలతో సంబంధం లేదు. లోపల అనిపించకపోతే చిన్న గడ్డి పుల్ల కూడా అడ్డం వస్తుంది అంటున్నా. నల్ల పిల్లని మీరు అలా అడ్డం వచ్చిందని చెప్పేస్తాం. లోపల అనిపిస్తే సప్త సముద్రాలు దాటడానికి ఇష్టపడతాడు మనిషి. లోపల అనిపించాలి, ఓకే ఈ రోజు వెళ్దాం అంత హ్యాపీ అంటే ఆ ఫీల్ రావాలి. కొన్ని అంటారు కదా అలా చెప్పలేము, ఎవరికోళ్ళు అనుభవించాలని. అదే నేను చెప్తుంటే నీకు పిచ్చి వచ్చేసింది అన్నట్టుగా డిక్లేర్ చేశాను. లేదు అలాంటిది ఏం లేదు, నేను చాలా కరెక్ట్ గా ఉన్నాను, మీరు కన్నా నేను క్వాలిటీగా ఉంటున్నానని తెలుస్తుంది నాకు అంటున్నా. నేను డైలీ 2 times బ్రష్ చేస్తా, 2 times హెడ్ బాత్ చేస్తా. నాకన్నా మీరు ఎక్కడ క్వాలిటీ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. మినిమం 5000-6000 క్యాలరీస్ బర్న్ చేస్తాను. ఇంత కరెక్ట్ గా నేను వాక్ చేస్తాను. ఇన్నిట్లో కరెక్ట్ గా ఉంటే తీసుకునే ఫుడ్ కరెక్ట్ గా ఉంది. ఇంకా నేను ఎక్కడ మెంటల్ గా డిస్టర్బ్ అయినంటే కాదు అది కాదు, నువ్వు చావుకి వెళ్తల్లా, దినాలకి వెళ్తల్లా అంటే ఏదైతే ఈ పాత స్టోరీలు ఉన్నాయో మనుషులు దానికి వెళ్తేనే మనిషిగా గుర్తిస్తున్నారు సొసైటీలో. వాటిని మనం ఇట్లా అన్నామంటే చాలు, నువ్వు పిచ్చోడు ఒక ఎందుకు వచ్చేస్తుంది. నాకే అవి ఇక్కడి నుంచి రాజమండ్రిలో మా తాతగారు బాబాయ్ గారు చనిపోయారంటే నేను వెళ్ళి ఏం చేస్తానంట. నేను మీ ఇంటి పార్టీయే కదండి, ఇంటి పార్టీలు ఏంటంట. నేను ఇల్లు పేరేంటి, పార్టీ ఏంటి, అసలు అట్లా లేవు కదా. నేను ఏదేమైనా ఇది తెలుసుకొని మనం వాదనలోకి దిగొద్దు. మనం రిలేషన్ మా ఇంటి పేరుతో మా గోత్రంతో రిలేషన్ చనిపోతే నేను సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను తెలుసుకున్నాక. వాళ్ళు అంటారు అదేంటి అసలు నువ్వు కానీ గుండు చేయించుకోవాల్సిన దగ్గర సంబంధాలకి సత్యనారాయణ ఎలా చేస్తానంటే నాకేం అనిపించటం లేదు కదా అన్న, నాకు లోపల అనిపించాలి కదా అన్న. నేను యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు. నేను ఫిక్స్ అయ్యాను, వ్రతం జరిగిపోద్ది. ఇప్పుడు మీరు చెప్పడం ఒక ఫోన్ రావడం లేట్ అయితే జరుగుతుండేది కదా అన్న. చనిపోయి ఆల్రెడీ ఎప్పుడో అయింది అతను. మీరు నా నెంబర్ తీసుకుని నాకు అయ్యేసరికి ఈ టైం అయింది. ఈ టైంకి కరెక్ట్ గా పంతులు గారు అక్కడ కూర్చున్నాడు. అందరికి సామూహిక వ్రతం అది. ఒక టెంపుల్కి వెళ్ళాం ఒక సందర్భంలో, ఒక 7-8 years బ్యాక్ వెళ్ళినప్పుడు అలా జరుగుతుంది. అలా ఫోన్ వచ్చింది. వస్తే లేదన్నా నేను గర్భగుడిలోనే ఉన్నాను, అసలు నేను ఇంకేమి దానివల్ల ఇది మానేయటం దీనివల్ల అది ఉండటం అట్లేం లేదు. ఇది ఈ ప్రోగ్రామ్కి వచ్చాం, ఇలా జరుగుతూ ఉంటది. ఇది అయిపోయాక భోజనం చేస్తాం, ఇంటికి వెళ్తాం, పడుకుంటాం. మీరు ఏం చెప్తున్నారు చెప్పండి అంటే, నువ్వు అర్జెంటుగా బయటకు రా గుళ్ళో నుంచి అంటారు. మీ ఇంటి మనిషి చనిపోయాడు. ఇలాంటివన్నీ కూడా అలా జరుగుతూ వస్తుంది. నాకే తెలియట్లేదు, నేను దానికి ఏమి చెప్పడానికి ఒక స్టిక్ లాగా ఏం లేదు చెప్పడానికి. అసలు ఒక్కటి కూడా లేదమ్మా, ఒక్కటంటే ఒక్కటి కూడా లేదండి. నేను శ్మశానంలో ఆడుకుంటాను, శ్మశానంలో కూర్చుంటాను ప్రశాంతంగా. నాకు ఇష్టం అంటున్నా. వాచ్మ్యాన్ వాళ్ళందరూ నాతో పలకరా అన్న నాకు ఇష్టం అన్నా. ఇంకా ఎలా కాలుస్తారా, ఎలా పొర్రెలు ఎలా లెగుస్తారా, ఏమన్నా అనిపిస్తుందారా ఏమన్నా మీకంటే? మాకేమనిపించదు, రోజు 10 కాలుస్తుంటాం. కోవిడ్ లో వరుసగా 10 మందిని ఇలా పడుకోబెట్టి పెట్రోల్ ప్యాకెట్లు తల కింద పెట్టేవాడట, పెట్టేసి లాంగ్ స్టిక్ తీసుకొని అంటించేవాడట. వాళ్ళు అందరూ కూతుర్లు కొడుకులు గేట్ అవతలు ఉండేవాడట, ఈఎస్ఐ గేట్ అవతల. ఆ ఏరియాకి ఈఎస్ఐ ఇచ్చాడు, ఆ పెట్రోల్ అంటించేవాడు. మెడలోని తీసేసుకునేవాడట తెంపుకొని, ఇంకెలాగూ కాలిపోతాయి కదా ఎందుకు అని. వాళ్ళు అనేవాళ్ళట 2 పెట్రోల్ లేదమ్మా, లేదులే తీసుకుంటా వచ్చి గేట్ మాత్రం నువ్వు తెచ్చి అనేవాళ్ళట. 200 ఇస్తామనేవాళ్ళట 2 తులాల బంగారానికి. నేనేమన్నా పిచ్చోండి 2 తులాల బంగారానికి 200 తీసుకోవడానికి. ఆల్రెడీ కోవిడ్ లో ఇంత కోవిడ్ నడుస్తున్న టైంలో ఇన్ని సవాళ్ళ మధ్యలో నేనుంటే వాళ్ళు నాకు 200, అది కూడా గేట్ అవతలకి వెళ్ళి ఇచ్చి రావాలి. వెళ్ళి అక్కడ ఉన్న 150 అంబులెన్స్ సీరియల్లో వీళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. సీరియల్ 150 అంబులెన్స్ సీరియల్ రోడ్డు మీద అలా నడుస్తుంది. అలా నడిచే టైంలో ఇలా అంటే ఏది జెన్యున్ గా ఉందో అవి వింటుంటాను. అట్లా పంతులు గారు ఫస్ట్ గుడికి వచ్చినప్పుడు పంచి ఇక్కడ దాకా ఉంటది. మధ్యాహ్నం డ్యూటీ అయిపోయేసరికి ఇక్కడికి వస్తుంది. ఎందుకు పంతులు గారు ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా ఉన్న పంచి అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్లి ఇట్లా మంచం మీద మంచం మీదకి వెళ్ళి ఇట్లా ఇప్పేసాడు పంచని. దాని నిండా డబ్బులు రాలిపోయినాయి. ఇచ్చినప్పుడల్లా దొబ్బుతాడు.
ఇది రహస్యం అన్నాడు, ఇందులో ఏమీ లేదు. ఉండడం కాదు, వచ్చి తిరిగి ఆగింది. ఆయన పేరు కేవీ రావు అండి, ఆయనకి ఏవీ రావు, ఆయన దగ్గర నుంచి కూడా ఎవరికి ఏవీ రావు. సొంత కొటేషన్. సరే అయినా భరించాలి, రోజు అండే కదా. నేను 6 months నాకు అర్థమైన నాకు అర్థమైన జగన్ గారు అన్నాడు అంటే ఇప్పుడు ఈయనకి వచ్చాక చెప్తే బాగోదు, ఈయన పెళ్లికి నేను రావాలనుకున్నాను, అక్కడెక్కడో ఊరు బయట జరుగుతున్న కార్యక్రమం. ఇంకొక సందర్భానికి నాకు సంబంధించి నేను అదే చెప్పాను కదా, ఏది కూడా స్పెషల్ గా తీసుకోను అంటే ఖచ్చితంగా అలా తీసుకున్నాను. అలా అని ప్రేమ లేకపోవడం కాదు వ్యక్తుల మీద, వెరీ క్లియర్. రాలేకపోయినంత మాత్రం ప్రేమ లేకపోవడం కాదు. రీసా గారి పెళ్లికి నా మనసులో అది నాకు తెలుస్తుంది చెప్తుంటే కూడా, అరే నేను వెళ్తే బాగుండు ఇతను దానికి అని నాకు ఇప్పుడు కూడా నాకు తెలుస్తుంది. అంటారు కదా లోపల తెలుస్తుంది ఎవరికైనా చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆ ఉద్వేగన అంటే ఆ భావం తెలుస్తుంటే కదా బుగ్గలు ఇట్లా నాకు వస్తుంది ఆ ఫీలింగ్. అది ప్రూవ్ చేయలేము ఎవరికి. అంటే ఇక్కడికి వచ్చావు కాబట్టి చెప్తున్నావు. ఇప్పుడు సమాజంలో అలా అంటారు కదా, నువ్వు మా దగ్గరికి వచ్చావు కాబట్టి మాట్లాడుతున్నావు అంట. కానీ అయితే ఈయన వచ్చారు మ్యారేజ్ కానీ ఈయన చెప్పడం ఇట్లా ఇట్లా నడుస్తా ఉంది. ఇది అంతా కూడా నాకు తెలుసు. గురించి అడిగితే దాన్ని కలుద్దాం అన్న అయితే ఆయన స్టేటస్ లో చూసాం ఇది, అయ్యా కాంతారాజు నీ తెలిసే మాకు పిచ్చుడు ఉన్నాడు చూద్దాం అంటే దాని ఆయన పెళ్ళప్పుడు నేనే మనం వాయిద్యం వాయించింది. ముహూర్తం పెట్టారు, ఆ ముహూర్తంలో వర్షం వచ్చింది, అయినా మేము వచ్చేసాం. ఆ రోజు మీ గుండెతో ఉండి మీతో మన అట్లా జరుగుతూ ఉండేది. ఈయనతో చాలా దగ్గరికి ఉందంటే నీకు నచ్చింది కదా, నీకు నచ్చితే రంబా అని మంచులు వేస్తాడు. అందుకు వెళ్దామంటావు, మిగతా మేము ఎన్ని చెప్పినా గడ్డాలు మీసాలు పెంచి పెద్ద పెద్ద ఆశ్రమాలు కడితే రావు నువ్వు, ఎక్కడికి పోమన్నా. ఈయన 100 వెళ్తే నేను ఒకదానికి కూడా వెళ్తాను. అలాంటి టైం నేను ఒకసారి విపాసనకు పంపించాడు, వెళ్ళొచ్చాను నాగార్జున సాగర్ విపాసన 10 days కోర్సుకి. ఓకే అమ్మా, అందరితో బాగుంటాను నేను. ఓకే నేను ఫ్రెండ్లీగానే ఉంటాను, పిల్లలతో కూడా ఉన్న వాస్తవాలే చెప్తుంటాను, ఇంకా వేరే ఏం డూబు ఉండదు అంతా. ఇంకోటి నేను ఏదైనా పర్చేజ్ కూడా ఎలా ఉంటదంటే నా వల్ల అయినంతదే పర్చేజ్ చేస్తా. చాలా కాలం తర్వాత డైలాగ్ నటనలో జీవిస్తాడు కానీ జీవితంలో నా వల్ల కాదు, నేను దాని గురించి ఆలోచించను, చెప్పేస్తాను. అది మన వల్ల కానప్పుడు దాని గురించి ఇంకా రోజు ఎందుకు ఆలోచించటం. ఓకే లిమిట్ ఇంకా అయిపోయింది ఈ టాపిక్ ఇంతటితో, నా వల్ల కాదు అది అంతే. ఇంకా అదే ఒక పెద్ద విల్లా కొన్నారు, అది నా వల్ల కాదు, ఇంకా అయిపోయింది. ఇంకా దాని గురించి ఇంకా మళ్ళీ మాట్లాడటానికి కూడా లేదు ఇంకా అవకాశం. అంత స్పష్టంగా నా వల్ల అయినంత వరకు నేను పర్చేజ్ చేస్తాను, వీలైనంత వరకు అలా కేర్ఫుల్ గా ఉంటాను. నేను జీవిస్తున్నాను కొంతకాలం నుంచి. అసలు ప్రతి నిమిషం ఎరుగుతూ ఉంటారు ఈ సాగర్, ప్రతి నిమిషం. అసలు ఇప్పుడు నేను షూ ఇడిసింది కూడా అందరు ఇడిసింది ఒకలాగా ఉంటే నేను ఇడిసింది ఒకలాగా ఉంటాయి. నా 2 షూ అతుక్కొని ఉంటాయి కరెక్ట్ గా, ఏ మాత్రం యాంగిల్ మారదు అంటున్నా. అంటే ప్రతి సెకండ్ నేను నా వాటర్ బాటిల్ తెచ్చుకున్నానా, ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంటే అమ్మ మీ కీసు ఫోన్ ఉన్నాయా మర్చిపోయారా చూసుకోమంటాం ఫస్ట్ మాట. వెళ్ళేటప్పటికి రిటర్న్ లో ఇంటికి వచ్చి ఖచ్చితంగా అవి మర్చిపోయే ఛాన్సెస్ ఈ రోజుల్లో. పోయి కొంత దూరం పోయి ఫోన్ చేస్తారు కదా, మా ఫోన్ అక్కడ ఇంకో ఫోన్ తో కీసు లేదా ఇంటి కీసు. మీలా ఉండమని ఇంపోజ్ చేస్తారా పక్క వాళ్ళని? నేనేం చెప్పను, అసలు ఏం చేయను. వాళ్ళకే నేను ప్రతి నిమిషం అడ్డం అవుతున్నాను. చేసే టైం ఈయన అంటాడు, ఫోన్ చేస్తాడు ఇట్లా, ఈయన వాట్సాప్ నాకు చూస్తే ఈయన అన్నిటికీ నోనే ఉంటది. కొన్నాటికి ఈయన నోకే అలవాటు పడ్డాడు ఎస్ అనుకొని, ఎస్ పెడితే ఇదేంటి ఎస్ పెట్టావని చెప్పి కాల్ చేశాడు. అంటే నువ్వు మర్చిపోయి పెట్టేసావా ఎస్ వస్తాను అని. ఆల్మోస్ట్ నో పెడతాం, 100కి 99 నో పెడతాం. ఇటు నో ఉంటుంది సార్, ఇటు ఎస్ ఉంటుంది. కానీ మనకి అందరికి ఎస్ నో పెట్టినప్పుడు మనకి ఎస్ అనమాట. కానీ ఎప్పుడు ఇటు చెప్పాడు అంటే ఆయనకు నోరు కదా అని డౌట్ వచ్చి కాల్ చేసింది. అట్లా దినచర్య నడుస్తా ఉండేది. వీళ్ళందరికి ఆపోజిట్ ఉండేవాడిని అనిపిస్తా ఉండేది. లేదు నిజానికి కాదు, అట్లా అనిపిస్తుంది అంతే. వాళ్ళకి అనిపిస్తుంది అట్లా. వాళ్ళు నేను అన్నా మీ మనసులో తెలుస్తుంటది, మేము చేసేది కరెక్ట్ అని బయటికి చెప్పారంటే నవ్వుతుండేవాళ్ళు. అట్లా అంటే ఏమనుకుంటున్నావు
విజయవాడలో సొంత అమ్మమ్మ వాళ్ళ చనిపోతే వెళ్ళాలి కదా, దినందా మళ్ళీ దినానికి వెళ్ళాలి, సావుకి వెళ్ళాలి, సంవత్సరానికి. అసలు అట్లా ఎట్లా వెళ్తారని నేను అంటున్నా. ఏం చేస్తారు వెళ్ళి? అందరం చనిపోతాం కదా, దానికి ఇంకా ప్రత్యేకంగా మీరు బయలుదేరి మళ్ళీ ఇంకో కారు వెళ్ళి ఇంకో కారు వెళ్ళి మళ్ళీ మీరందరూ చచ్చిపోయి ఇంకో పెద్ద స్టోరీ ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఊర్లో ఉంటారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఎక్కడ అక్కడ ఉంటారు కదా, అందరూ జనమే కదా. ఇప్పుడు వీరి పెళ్లికి ఎవరు వచ్చారు? నేను చూశాను కదా వీడియో, ఎవరెవరో వచ్చారు కదా. నిజంగా వాళ్ళ పెద్దనాన్న వచ్చాడా, వాళ్ళ సొంత తెలియదు మాట్లాడతారు. ఎవరెవరో వచ్చారు, ఎంత ఆనందంగా అంటే ప్రతి ఒక్కడి పెళ్లి నాదేమో అన్నట్టుగా అందరూ పెళ్లి కొడుకుల్లాగే ఉన్నారు. అంటే ముఖాల్లో అంత చిరునవ్వు. మామూలుగా చుట్టాలు వచ్చి ఉంటే ఈయన్ని చూస్తుండేవాళ్ళు, ఏంట్రా అమ్మాయి అంత మాత్రం ఏంటి కట్నం తీసుకోలేదు కదా. అంటే ఈ చర్చ కానీ ఆ వీడియో చూస్తే ఎవడ కూడా నాదే చాలా ఆనందంగా ఉన్నారు. అలా కదా ఉండాల్సింది, అలా కదా జీవించాల్సింది. వచ్చేసేయాలి. మీ మాటలే వస్తున్నాయి కదా, ఇంకా పండుతుంది. మీరిద్దరు ఒక దగ్గర ఉంటే ఇంకా పండుతుంది. ఒకటి తెలియటం ఒకటి తెలియకపోవటం అంటే ఇంకేముంటదమ్మా? అక్కడ ఏమీ లేదు కదా, అక్కడ ఇంకా నేను తెలుసుకోవడానికి. అక్కడ ఏమన్నా ఉంటే నేను తెలుసుకుంటాను. రీసా గారి దగ్గర ఏమన్నా ఉంది అని అనటానికి సముద్రం నేను బట్టలేసుకున్నానా అడిగినట్టుకుంటా. ఆయన దగ్గర ఏమి లేదనే చెప్తున్నాడు, వచ్చిన వాళ్ళకు కూడా అదే చెప్తాడు. నా దగ్గర అయితే ఏమి లేదు, నేను ఇచ్చేది కూడా ఏమి లేదు అంటాడు కదా అంటున్నా. అలాంటి వాడు ఎలా తీసుకుంటాడు అసలు? ఆయన మాటలు, ఆ పద్ధతి, ఆ మరదల్ని బిడ్డ, ఆ మాట వింటే సొంత బిడ్డను కూడా ఇంతవరకు ఎవడో పిలవలేదు. అంత మరదలే కదా బిడ్డ, బిడ్డ అసలు విన్నప్పుడల్లా మా బిడ్డను కూడా మేము అలా పిలిచామా? ఆ పేరు పెట్టి ఏదో పిలుస్తున్నాం కానీ నిజంగా అది రావట్లేదే. మా బిడ్డ సునీత అని అంటారు. సునీత అని కూడా ఏదో బిడ్డ బిడ్డ అని. ఆ బిడ్డ కూడా మాట్లాడేటప్పుడు ఆ వచ్చే అది వింటేనే ఇంకా చాలా అనిపిస్తుంది ఆ మాట అంత స్పష్టంగా. బ్రహ్మకుమారి దాంట్లో వీళ్ళు తను నేను ఎక్కడికి వెళ్ళినా నాకు నీకు ఆన్సర్ దొరికింది కదా కట్నం గురించి. షూర్ షాటింగ్ అంటే ఏ న్యూసెన్స్ లేదు, క్లియర్ ప్లెయిన్ పేపర్ లాగా చెప్పేశాడు అంతే. అలా అలా నిజంగా అలాగే ఉంటుంది రోజువారి నా దినచర్య. జనానికే కొత్తగా కనపడుతున్నాను, వాళ్ళకి లేక మీరు ఉండేసరికి మీరు కొత్తగా కనబడ్డారు. ఇలా కదా జీవించాల్సింది, ఇలా ఉంటే కరెక్ట్ కదా. అనవసరంగా ఎక్కువ ఎమోషనల్ అవ్వడం, అంటే ఎమోషనల్ అవ్వడం, ఎక్కువ క్యారీ చేయడం, ఇది కామన్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. మీరు అలా లేకపోయేసరికి ఇప్పుడు నాకు ఈ మధ్యకాలంలో కొంత అది 10 ఏళ్ల నుంచి ఎవరైనా కలిశారనుకో, ఆడు రామారావు గారు ఎలా ఉన్నాడంటే, ఏ రామారావు ఇక్కడ ఉన్నాడా అంటే ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడంటే అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడదాం అనేసరికి అదిగో నువ్వు మళ్ళీ పిచ్చి పిచ్చి మాట్లాడతావు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతావు? ఆయన ముందు నువ్వు నీకు తెలుసు కాబట్టి అది మాట్లాడవద్దని హాయిగా ఉంటది కదా, ఇంకా ఈజీగా కూడా ఉంటది కదా. ఇప్పుడు లేని వ్యక్తి గురించి ఏం మాట్లాడతాం? ఆయన ఉన్నప్పుడు మాట్లాడదామని వీరు, ఆయన ఉన్నప్పుడు ఆయన గురించి ఎలా మాట్లాడతామని వాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడదాం అంటే ఆయన ముందు ఎలా మాట్లాడతాం? ఏమైనా చెప్తావేమో ఆయన గురించి. తెలుస్తున్న కొద్ది చాలా మార్పులు వస్తాయి, అంటే వేరే వాళ్ళ గురించి మీరు నిజాలు మాట్లాడినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఏం రావు. ఇంకా నేను అసలు తీసుకోవట్లేదు ఎవరిది. ఇందాక వీళ్ళిద్దరు వెనక సీట్ లో కూర్చొని వేరే రూట్ కి వెళ్ళాలని చెప్తున్నారు, నేను విననండి అని చెప్పాను స్పష్టంగా. ఇక్కడ ఒక ఆయన చెప్తున్నాడు ఇక్కడ వింటున్నాను, వీళ్ళిద్దరు వెనక నుంచి మేము చెప్తా ఉన్నారు, ఇంకా వినానండి, ఎవరిదో ఒకళ్ళదే విన్నా. నేను ఎలా వింటాను? ఇద్దరు దీన్ని నేను ఎలా డ్రైవ్ చేయాలి? డ్రైవ్ చేసేది నేను. ఈసారి వచ్చి ఫోటోలు చూపిస్తాడట డ్రైవింగ్ లో. నాకు నేను ఫోటోలు చూపిస్తే వీళ్ళకి ఫోటోలకు దండ పడుతుంది కదా. నేను చూస్తాను, నేనేలా చూస్తాను డ్రైవింగ్ చేసేటప్పుడు. మిగతా వాళ్ళు హ్యాపీగా చూడండి. ఇట్లా అంటే ఏదన్నా అక్కడికక్కడ అప్పటికప్పుడు అంతటితో హాయిగా ఉంటది అంటున్నాను. బస్సు నడిపించేప్పుడు అందరూ పడుకోవచ్చు, డ్రైవర్ పడుకుంటా. మీరు జాలి పడి నువ్వు కూడా పడుకోవాలి అన్నారు అనుకోండి.
నిద్రపోతున్నారు పక్కన గొర్రెలు పెట్టి నిద్రపోతున్నాడు. నేను కొంచెం పుష్కరాలకు వెళ్ళాము. ఇంకా నేను చాలా అదృష్టం ఆగిపోయాము. బ్రహ్మకుమారి చాలా పెద్ద నిద్ర రాదు. ఒక 10 నిమిషాలు ఫ్యాన్ వేస్తే ఇందులో శబ్దం పడుతుంది. ఇంకా చేయలేదు. వేరే టాపిక్స్ ఆపిద్దాం. బాగుంది, వెరీ నైస్. ఒక నిమిషం ఆ టాపిక్ ఆపిద్దాం, చెప్పుకుందాం. జరిగింది అప్పటికే నేను చూస్తున్నాను, అప్పటికే నాకు రావాలన్న ఫీలింగ్ కలిగింది. ఆగస్టులో తెలుసు కానీ అప్పటికే నేను రావాలని నా మనసు అడిగిందంటే ఎలా అని చెప్పింది లోపల. అంటే మరి నేను ఇంకా బిఫోర్ ఇంకా కనీసం ఒక 6 నెలల ముందన్నా చూస్తున్నాను. ఇంకంతకన్నా ఎక్కువ కావాలి. ఈయనకి చెప్పాను, నెక్స్ట్ ఎమ్మటిలోనే కనెక్ట్ చేశారు అనుకుంటా 2 నెలల్లోనే. మరి 1 నెలలో సెన్స్ ఉన్న న్యూ సెన్స్ ఉండదండి, సెన్స్ ఉంటే చాలు. అప్పుడు ఉంది ఏంటో చెప్తున్నాడు ఈయన అనుకుంటున్నాం మేము, మాకు తెలియదు అప్పుడు అసలు. కానీ నాకు బాగా నచ్చింది. రోజు వింటాను రాత్రులు ఇలా పెట్టేసుకొని. ఎంత మా మిస్సెస్ అంటారు, బోరు కొట్టదా అవి ఎంత వినాలనిపిస్తుంది అంటే, లేదురా అమృతం రాదా అది. అసలు బోరు కొట్టడం ఏంటి అసలు కాన్సెప్ట్? అది వినటం కాదు, ఒక మనసును పలకరిస్తుంది. అది ఆ ఫ్రెండ్షిప్ చేస్తుంది లోపల, అది కదా వినటం అంటే. ఏదో సోది కాదు కదా అది. అంటే ఏదో ఆ రాములు వారు చూడండి, ఆ వైభవం చూడండి అనేది లేదు అందులో ఎక్కడ. న్యాచురల్ గా మన నిజ సత్యాలు కదా ఆయన మాట్లాడేది. ఏముంది అందులో? ఏదైనా వర్ణించితే మనం అనుకోవచ్చు, ఎందుకు అబ్బాయి ఆ కృష్ణుడి గురించి ఆ లీలల గురించి ఈయన వర్ణిస్తాడు, ఆల్రెడీ పుస్తకాల్లో ఉంది కదా, మళ్ళీ ఈయన వర్ణించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం ఎందుకు? కానీ అది కాదు కదా అతను చెప్పేది. లైవ్ చెప్తున్నాడు, లైవ్ మాట్లాడుతున్నాడు. ఇది డిఫరెంట్ స్టోరీ. ఇది చేసుకుంటే తేలిక అవుతావు, చాలా తేలిక అవుతాం మనుషులు. ఇది నిజం కూడా. నేను పాటిస్తున్న తేలిక అయ్యాను కదా. నేను చెప్తే మీరు వింటలేదు. ఆయన ఒక 10 ఏళ్ళు అవుతుంది వచ్చేస్తుంది, రోజు రోజుకి అలా వస్తుంది. వీళ్ళందరూ నవ్వుతున్నారు, అలా ఎలా జరుగుతుంది, నీకు ఎలా అనిపిస్తుంది? శవాన్ని దగ్గరికి వెళ్తే స్నానం చేయాలి, నేను చేయనంట. నాకేం అవసరం, నేను వెళ్ళొచ్చాను అంతే, చూసాను అతన్ని. అంత అంటరాని వాడైతే ఇంకా మీరు అందరూ ఎందుకు వెళ్ళటం అక్కడికి? స్నానం చేస్తేనే అట్లా అంటే ప్రతిదీ అట్లా అక్కడ వచ్చి ఆగిపోతూ ఉండేదంటే పబ్లిక్ ఎగ్జాక్ట్ అనిపిస్తేనే హానికరం. నేనేం రుద్దను, అలా రుద్దితే నేను ఇంకా నా రాపిడే సరిపోతుంది రోజంతా. ఎందుకంటే నేను ఒక్కటే కూడా కుదరదు కదా. ఇప్పుడు మీ ఇంటికి వస్తాను, మీరు రావడం గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారు, నేను తాగనండి అని చెప్తా. వాళ్ళు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఇంత ఉప్మా తెచ్చి పెడతారు, నేను తిననండి అంట. అయిపోయా, ఇంకా వాళ్ళ ముఖం మాడిపోద్ది అంట. నేను అసలు ఎట్టి పరిస్థితులు తీసుకున్నాను. తెచ్చుకునే బాటిల్ కాక 3 ఉన్నాయి కింద. ఈ రోజంతా నేను ఇక్కడ ఉన్నా, మేము ఇంట్లో ఏమీ అంటున్నాను. అలా అని పెద్ద నేను నిష్ట కాదు. మళ్ళీ నాకు అవసరం లేనప్పుడు ఎందుకు అలా ఇబ్బంది పెట్టాడు? ఇప్పుడు 3 సార్లు తాగాను నీళ్ళు, దగ్గర ఉండబట్టే తాగుతాను. ప్రతిసారి మేడం గ్లాస్ నీళ్ళు ఇమ్మంటే బాగానే ఇస్తారు. 2ోసారి ఏంట్రా బాబు మళ్ళీ నీళ్ళు అడిగాడు అనుకుంటా. 3ోసారి ఏమీ అడగలేదు అనుకో, నేను లేచి వెళ్ళిపోవడం కూడా నాకు ఈజీ. అంటే మీకు నాకు ఎలాంటి ఏమి ఉండదు కదా, ఇంకా మీరు నాకేం సర్వీస్ చేయలేదు. అన్ని దాటి అక్కడ అదే తేడా తగులుతానే ఉంటాయి అంతే అంతే. నా వే కూడా పెద్దగా ఉంది అనుకోను, ఈ 2 అడుగులే అనుకుంటా ప్రతిసారి. ఫస్ట్ మెట్ ఎక్కుతాను అనుకో, 2వ మెట్టే కనబడుతుంది. ఇంకా మిగతా మెట్లు కనపడవు. ఈ 2వ మెట్టు మీద కాలు సరిగ్గా వేయాలా, 3వ మెట్టు మీద మళ్ళీ వెళ్ళాలా, మళ్ళీ ఒకటి అవుతుంది. ఉంటాయి రకరకాలుగా ఉంటాయి. ఫ్రిక్షన్ ఎప్పుడు వస్తుంది? మనం ఒకలా ఉన్నాం, సమాజం అట్లా లేదు, లేదా చుట్టుపక్కల. నాకు ఎక్కడ నచ్చిందంటే, మీరు అలా ఉండి కూడా ఇన్ని నేర్చుకున్నాడే, చాలా గ్రేట్ కదా అనుకుంటా నేను. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో కోరిక, నాకు రాలేదు. కానీ ఆయన నేర్చుకున్నాడు, చూసావు గ్రేట్. పియానో వాయిస్ ఇంత నీట్ గా ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు చక్కగా. ఒకే టాపిక్ మీద స్టెప్స్ వచ్చేస్తా ఉంటాయి, అప్పు చెప్పినట్టే ఉంటాయి అవి. ఒకే మాటని 10 పదాలుగా మాట్లాడేస్తారు ఆ స్పీడ్ గా.
ఓ బాగున్నాయి కదా, అన్ని మంచి మాటలు కదా, ఇలా అందరు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది సింపుల్గా. ఎందుకు వేలు ఫంక్షన్లు జనం 2,000 వచ్చారు, 5,000 వచ్చారు, ఏం చేస్తారు వాళ్ళందరూ? వాళ్ళిద్దరు దీవిస్తున్నారు. కరెక్ట్ గా 3వ రోజే పెటాకులు అవుతున్నాయి. అంటే ఆశీర్వచనం తప్ప అసలు ఆశీర్వచనానికి విలువే లేదా? అసలు అంటే ఏది తప్పు ఏది రైటు? ఆశీర్వచనం ఇంతమంది వెళ్ళి పిల్లా పాపలు చల్లగా మీరు 200 జీవించాలని పాయింట్ ఏంటంటే ఆశీర్వాద బలం ఉంటే ఏమైనా నిలబడాలి. అది కదా మరి, ఇంతమంది ఆశీర్వదించినప్పుడు వాళ్ళు మంచిగా ఉండాలి కదా పాపం. లేదమ్మా అంటే ఆయన అడిగేది రియల్ క్వశ్చన్. అంటే ఏదో కలవడం తప్ప ఆశీర్వాదం అసలు ఇచ్చేవాడు ఎవడు? అసలు వాడికి తెలుసా పాడే? ఎక్కడి నుంచి తీసుకొని ఇస్తాడు? ఫస్ట్ ఇవ్వాలి అంటే ఆశీర్వచనం ఎక్కడైనా తీసుకోవాలి కదా అతను. ఆ శక్తిని ఎక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా ఇతనికి. అదే ఊరికే వయసు పెద్దనంత మాత్రం ఆశీర్వాదం కాదమ్మా. ఎక్కువ మంది భోజనాలు పెడుతున్నారు. విపాసంలో నేను వెళ్ళినప్పుడు నాగార్జున సాగర్ లో 2 డ్రమ్ముల ఫుడ్ నిండుతుంది. నా ఫోన్ తీసేసుకున్నారు వాళ్ళు. తీసుకోవడం నేను చెప్పాను. 2 రోజులు చూశాను. నేను లాస్ట్కి వెళ్తా ప్లేట్ తీసుకోవడానికి. ఎక్కడైనా సరే ఒక నిజంగా తీసుకోవాల్సి వస్తే ఆ రష్ లో వెళ్ళను. ఎందుకంటే నేను అన్ని ఐటమ్స్ తీసుకోను. ఓన్లీ దాలు మీకు నచ్చింది అంతే, ఇంకా నచ్చేది ఏం లేదు. ఫిక్స్డ్ అది. తోటకూర ఆకుకూర పప్పు ఉంటది, వైట్ రైస్ ఇంత పెట్టుకుని దాని మీద పప్పు. వాడు ఒక స్పూన్ అయిపోయి ఆపేస్తాడు. లేదు నాన్న ఇంకొకటి అంటే మళ్ళీ ఇంకోటి, ఇలా చూస్తాడు. ఇంకా వేరే ఏం పెట్టుకోం మేము, ఇదే ఈ రైస్ లో కలవాలా, మళ్ళీ రావడానికి ఉండదు ఇక అంటే ఓ అలాగా అంటాడు. ఆడికి మనం పిచ్చోడ్లాగా కనబడతాడు. ఇంకెవడరా పప్పు 3 సార్లు వేయించుకుంటాడు. ఇంకా 150 ఐటమ్స్ ఉంటాయి కదా సీరియల్ గా లైన్ గా. మనం ఏది మిరపకాయ బజ్జీ కానీ లాస్ట్ దాకా ఉంటాయి. ఏమి టచ్ చేయను. ఇంకా ఓన్లీ మనకు కావాల్సింది ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ జర్నీకి కొంత కావాలి కదా, ఫ్యూయల్ లాగా బాడీకి కూడా, లేకపోతే శక్తి రాదు కదా ఆ జర్నీ చేయడానికి. ఆ డిస్టెన్స్ ని బట్టి కొంచెం తీసుకొని వస్తాం, కొన్ని ఇంటి దగ్గరే అవగొట్టుకొని వెళ్తాం. అది రోజు అసలు అందరం ఉండడం ఏది అందరిలాగా లేదు కదా. ఏ చెట్లు సేమ్ లేవు. మీరు టేప్ పెట్టి కొలిస్తే మా మామిడి చెట్లు 300 చెట్లు ఉన్నాయి తోటలో. టేప్ పెట్టి కొలిస్తే ఏ ఒక్క చెట్టు ఒకలాగా లేదు, కానీ అన్ని ఒక రోజు నాటినాయి. మీరు మీలాగా అందరు ఉండాలని అనుకోవట్లేదు, బట్ వాళ్ళు ఇలా ఉన్న వెంటనే ఈయన అనుకుంటూ ఉంటే చాలు. అదొక్కటే కోరుకుంటా. అలా అని కూడా ఈ మధ్య కోరుకోవట్లేదు. అసలు కార్లో వస్తున్నాం, ఏదో మాట్లాడుతున్నాడు ఈయన. ఇంకొక ఆయన ఏదో బూత్ ఏదో అంటున్నాడు. మాటగా తీసుకోమన్నా, బూత్గా ఎందుకు? బూతులు సపరేట్ గా రావు, అన్ని నోట్లో నుంచే వచ్చేటప్పుడు ఇంకా ఏవైతే ఏంటన్నా బూతులు వేరే చోటు నుంచి రావు కదా, నోట్లో నుంచే వస్తాయి. కాబట్టి ఇంకా ఓకే, యాక్సెప్ట్ చేయండి. ఇంకా మంచి మాటలే అనుకోండి వాటిని కూడా. ఇంకా తప్పేముంది ఇంకా అందులో? ఆయన నోటి నుంచే కదా వచ్చేది. రామ అన్న, భూతు అన్న, ఇంకోటన్నా ఆ నోట్లో నుంచే డెలివరీ వస్తున్నాయి. ఓకే రానండి, మీకు అవసరమైతే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోతాయి అవే పక్కకి. ఆడిని నువ్వు భూత్ అన్నావు అని ఎందుకు? ఈయన ఇంటికి వెళ్తూ రోడ్డు క్రాస్ చేస్తున్నా, వాడికి ఇబ్బంది కలిగించాను నేను క్రాస్ చేసేటప్పుడు. వాడు చాలా స్పీడ్గా వస్తున్నాడు. వాడు నాకు తెలిసి అన్ని బూతులు తిట్టేశాడు నన్ను. అంటే అన్ని బూతులు తిట్టాడంటే కొన్ని వచ్చి నీకు ఓకే నవ్వాను. ఓకే కదా అంటే నువ్వు సేఫ్ కదా, అంటే నీకేం కాలేదు కదా అంటే ఏం కాలేదు అన్నాడు. లాస్ట్ మాట అదొకటి అడిగా, నీకేం కాలేదు కదా సార్. ఓకే హ్యాపీ అన్న, నాకు కూడా ఏం కాలేదు, ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, బాయ్ మరి మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే ఒక్క మాట కూడా వినాల. నాకు అన్ని తిట్లు, పిచ్చి తిట్లు తిట్టేసాడు. ఎన్ని బూతులు అంటే అబ్బా అబ్బా అసలు ఏవి కాదు. అతను ముందు అతను ఆ ఘర్షణ తగ్గాలి అతనిలో. అతను మళ్ళీ నిదానంగా వచ్చాకే ఏమన్నా మాట్లాడితే వింటాడు, వినడాడు అసలు కొడతాడు కూడా ఇంకా కావాలంటే మన మీద పడి. అందుకని అన్ని విన్న తర్వాత నీకేం కాలేదు కదంటే ఏమీ కాలేదు అన్నాడు. ఇంకా ఓకే హ్యాపీ జర్నీ అని. మెగాస్టార్ ఇంటి నేమ్కి ఎల్లు ఎన్ను తేడా, కొని దళ, ఇది కొని దెన, కొనిదెన వెంకటేశ్వరరావు, కేవీ రావు. అట్లా జర్నీ అలా జరుగుతూ ఉంది. కానీ అదే నాకు కూడా అప్పుడప్పుడు రాదు, కానీ ఇంకొకడు అన్న ఉంటే బాగుండి ఇలా మాట్లాడేవాడు కనీసం సపోర్ట్ గా. అంటే ఒక బండి లాగాలంటే 2 ఎద్దులు కావాలి కదా. ఒక ఎద్దు ఉంది, ఇంకొక ఎద్దు కనుక ఉండుంటే చెప్పడానికన్నా బాగుంటుంది. ఇంకొక ఎద్దు ఉంది అక్కడ, కావాలంటే చూడండి, ఇక్కడ సేమ్ ఇలాగే ఉంటది మాటలు, ఎక్కడన్నా తేడా వస్తున్నాయి చూడండి. ఇంకా బండి లాగటానికి ఈజీగా ఉంటది కదా, చెప్పడానికి ఈజీగా ఉంటది కదా. ఏదైనా సందర్భం వస్తే ఏంటయ్యా నువ్వు మాట్లాడేది, ఎక్కడన్నా ఎవడన్నా మాట్లాడతాడు ఈ ప్రపంచం అంటే ఇంకొకడు ఉన్నాడు రండి అని. ఆ జోడి అంతే, ఇంకా ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, ఓన్లీ జోడిగా. అంటే ఉన్నారండి ఇంకొకళ్ళు కూడా, మీరు అలాగే అంటారు,
అలా పాటిస్తున్నారు, బాగానే ఉన్నారు. ఆయన కూడా బాగున్నాడు, తక్కువ ఫుడ్ తినమంటాడు, చక్కగా ఉండమంటాడు. ఆయన కూడా అదే చెప్తున్నాడు, ఊది కడ్డీలు వెలిగించి. మొన్న ఒక చోట వీళ్ళు ముగ్గురం కలిసి వెళ్ళాము ఒక చోటకి. వెళ్ళేసరికి ఒక 200 డబ్బాలు 200 ml నువ్వులు నేను పోసేసి ఉన్నాయి. అప్పుడు ఒక చోటకి వెళ్ళాము. ఎందుకంటే నేమ్స్ మనకు రిసా గారు కూడా చెప్తాడు, ఏది ఏ సంస్థ పేర్లు వద్దు మనకి అంటే టార్గెట్ అవుతామని. ఒక్కోసారి వాడు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఆ బోర్డు పెట్టుకున్నప్పుడు మనం దాన్ని తేలిగ్గా మాట్లాడుకో వాడు పొట్టగొట్టినట్టు అవుతాం. వాడు కనీసం దాని మీద ఒక 1000 కోట్లు ప్రాజెక్ట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మనం ఆదిలోనే మనం అది రాంగ్ అని చెప్తే లేదంటే లేదు. ఎందుకంటే అందరూ ఇప్పుడు మనం ఏమడిగాము ఆయన్ని అంటే నూనె పోయడం ఏంటి? కదమ్మా, ఒక కొబ్బరికాయ కొనాలా, ఒక నువ్వులు లేని డబ్బా కొనాలా, ఒక నెయ్యి ప్యాకెట్ కొనాలి, ఇన్ని పూలు కొనాలి, అంతా కలిపి ఒక 100 రూపాయలని ఒక షాప్ పెడతాడు కదా ఫస్ట్. అట్లా ఆ దీపం వెలిగించుకొని దాని మీద పోసి ఆ పాల ప్యాకెట్ కూడా దాని మీద పోసేస్తే వాడెవడో వీళ్ళందరూ శుభ్రంగా పట్టు చీరలు కట్టుకొని నీళ్లు పోస్తే అన్ని పోస్తే వాడు కనీసం నెల నుంచి స్నానం చేయాల, వాడు వచ్చి లాగేస్తున్నాడు దాని మీద ఉన్నాయన్ని. నాకు వీళ్ళందరూ కనపడలే, పట్టు చీరలోళ్ళు ఈ పట్టుబట్టలోళ్ళు, వాడు అక్కడే కనపడుతున్నాడు. వాడు ఇక్కడ పిచ్చి లుంగి కట్టుకొని అసలు స్నానం లేకుండా మడ్డిగా ఉన్నాడు. వాడు శుభ్రంగా దేవుడు తుడుస్తున్నాడు. సరే అవ్వలేదు, అస్సలు వల్ల కావట్లేదు. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ పరిస్థితి ఏంటి, ఎవరికి పుణ్యం వస్తుంది ఇప్పుడు? ఆ పెద్దవాడికి వస్తుందా, వీళ్ళకి వస్తుందా, ఆయిల్ డబ్బాలు అమ్ముకుని షాపాంకి వస్తుందా? అదే ఎవరికి జరుగుతుంది ఈ తతంగం అంతా? చివరికి ఇదంతా కూడా వాళ్ళ ప్లేసే రాంగ్ ప్లేస్ లో పెట్టి నడిపిస్తున్నారు. సరే అది వేరే మన పర్సనల్, వాళ్ళ ఇష్టం కదా, అది మనకి సంబంధం. అయితే ఫైనల్ గా ఒక కొబ్బరి చిప్ప తినాలి నేను, ఎందుకంటే నాకు టైం అవుతుంది. చిప్ప చాలా ఇష్టం, కొబ్బరి చిప్ప, పచ్చి కొబ్బరి. వాటిలో ఉన్నట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని నేను పర్స్ తీసి డబ్బులు వేస్తున్నా. వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక 500 కాగితం వేస్తున్నాడేమో, కట్ట తీసాడు బయటకు అనుకున్నారు వీళ్ళు. లేదమ్మా, కాయ 40 రూపాయలట, ఒక చిప్ 20 రూపాయలు ఉంటుంది కదా, 20 వేసాను. వేసి అక్కడ ఉన్న ప్లేస్ లో హైయెస్ట్ ప్లేస్ లోకి వెళ్ళి కుర్చీ ఉంది, కూర్చొని హాయిగా చిప్పంతా పాల్గొట్టుకుని శుభ్రంగా తినేసి, ఇంకా వీళ్ళందరూ ఆ మధ్యగాను ఇంకేదో అన్నదానం ఉందని ఏదో చెప్పుకున్నారు. మేమైతే ఏం తీసుకోం కదండి అక్కడ. ఇంకా ఓకే మరి బాయ్ అని చెప్పేసి ఇంకా వచ్చి ఇంటికి వచ్చేసాం అంటాం. అంటే అంత ప్రాక్టికల్ గా ఉంటామంటన్నా ఉండేదే ప్రతి విషయం. అన్ని ఇందే చెప్పాను, ఎరుకతో ఒక్క మెట్టే కనపడుతుంది, ఎక్కే మెట్టు తప్ప ఆ తర్వాత మెట్లు కనపడవు, దిగిని కనపడవు, వెనక్కి చూడడం. అంత జాగ్రత్తగా వెళ్తున్నాను. ఇబ్బంది పడకుండా, చుట్టూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ప్రయాణంలో వెళ్తున్నారు, బట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది అంటే కావాలని మనం ఏమన్నా రాక్షస ఇబ్బంది పడేంత అంశాలు ఏమి లేవు, అంతే డిస్కషన్ వచ్చే అంశాలు. ఇబ్బంది పెట్టట్లేదండి, వాళ్ళు పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాక. ఇప్పుడు మీరు అందరూ తలా ఒక మతం అనుకోండి, నేను కూర్చున్నప్పుడు ఏమైందంటే నా ఒక్కడిది రెటమతం అవుతుంది, అది ఒక్కటి ఫైనల్ తేలుతుంది నేను ఎక్కడ కూర్చున్నా. మీరు ఒక మతం అయి ఉంటే, రీసా గారు మతం కాదు కాబట్టి ఇంకా రెటమతం కనపడదని నేను అనుకుంటున్నాను. నాకు అనిపించలేదంటే నేనేం చెప్పాను, ఆయన నాకు ఒక అర్థంలా కనపడుతున్నాడు అంటే నన్ను నేను చూసుకుంటున్నాను కాబట్టి నాకు ఇంకా ఆయన నన్ను ఏమనుకుంటాడో అన్న భావన నాకు రావట్లేదు. ఎందుకంటే నేను మిర్రర్లో చూసుకుంటున్నాను కదా రోజు నన్ను నేను. అంతే, ఆ గడ్డం అవన్నీ ఎక్స్ట్రా ఉండొచ్చేమో, అంతే. ఆ లోపల ఏదైతే ఉందో హార్ట్ అది సేమ్ కదా అనుకుంటున్నాను. అదే కదా మనం రోజు మాట్లాడుకునేది, ఆలోచించేది. ఇందులో ఇంకా అనుకోవడానికి ఏముంది, ఏమీ లేదు కదా. నేను కొత్తగా ఏం ఆలోచించను, వారు ఏం చెప్తున్నారో అవి వింటుంటాం, మేము చేస్తుంటాం. ఆల్రెడీ ఆచరణలో దినచర్య అంతా వెళ్తూ ఉంటుంది బండి. ఓకే అని అట్లా ఆయన గురించి వచ్చినప్పుడు అలా వస్తుంది. ఇంకా మీరు అందరూ ఒకళ్ళు వేరు మతాలు అనుకోండి, ఇంకా మీరు మాట్లాడుతూ ఉంటే నాకు వస్తూ ఉంటది, ఇంకా నేను మాట్లాడుతూ ఉంటే మీ అందరికి ఇంకా ఫైనల్ గా అడుగుతారు మీరేం మతం అంటే ఇంకా నేనే చెప్తున్నా ఇక ఫైనల్ గా నాది రెట మతం అండి అని. అంటే నాకు ఒక మతం ఏమి లేదు నిజంగా కూడా చెప్పడానికి. ఇప్పుడు వరకు ప్రత్యేకంగా మతం మీన్స్ అదే ఒక భక్తి, దేవుడు, ఒక నమ్మకం. తను అడుగుతుంది రెట్ట మతం అన్నారు కదా, అదే వీళ్ళందరూ అంటారు కదా ఏ మతం లేకపోతే రెట మతం అని. అంటే వాళ్ళకి తెలిసిన భాష అదే కదా, ఆ భాషలోనే నేను మాట్లాడాలి కదా. మళ్ళీ నేను కొత్తగా ఏదైనా మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి కష్టం కదా.
ఐ మీన్ మీరు భగవంతుని నమ్మరా? మరి సత్యనారాయణ వ్రతం ఎలా చేశారు మీరు? అసలు నమ్మటం లైవ్ అమ్మా, నమ్మటం నమ్మకపోవడం. ఇప్పుడు వెళ్తుంటే గుడికి వెళ్ళాల్సి వచ్చిందంటే వెళ్ళొస్తావు లోపలికి. వెళ్ళినప్పుడు అందరికన్నా నేనే బాగా దండం పెట్టుకుంటా, నేనే నిష్ఠగా కూర్చుంటా, నేనే అర్ధపద్మాసనం వేసుకుంటా, నేనే కాసేపు ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోతానంటే అక్కడి నుంచి. అంటే నమ్మడం అనేది లేదు, చేస్తే చేస్తాడు లేకపోతే చేస్తే చేస్తాం అంతే. ఇప్పుడు నేను లాస్ట్ టైం పుష్కరాలకు వెళ్ళాను, లాస్ట్ టైం ఎక్కడో ఇక్కడ ఒక నల్లగొండ దగ్గర. ఏది లాస్ట్ డే, ఇంకా మా ఇంట్లో వాళ్ళు చాలా ఒత్తిడి చేస్తే ఇక వెళ్ళాలంటే వెళ్ళాను. అందరూ 3 మునుగులు మునుగు వచ్చారు. నేను 30 నిమిషాల దాకా బయటికి రాలా. ఒడ్డు మీద ఉండి వీళ్ళు రానన్నావు ఆ వంతున హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను అంటే ఇవి వాటర్ కదా, స్విమ్మింగ్ వచ్చు కదా నాకు, నేను చేసి నేను ఆనందపడాలి కదా. అంత దూరం నేను జర్నీ చేసి వచ్చా. నల్లగొండ దాకా నేను హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. నేను రిలాక్స్ అవ్వాలి కదా. ఆ పోలీస్ ఆయన అడుగుతున్నాడు నువ్వు రా బయటికి అని. నేనేమన్నా ఇబ్బంది పెడుతున్నానా మిమ్మల్ని అన్నా? లేదన్నాడు. ఓకే ఒక సైడ్ కి చేసుకున్నాను, రిలాక్స్ అవ్వనండి అంటే అందరూ 3 మునుగలే కదా మునిగేది, నీకేం పని అంతసేపు అని వాళ్ళ ఉద్దేశం. నేను అసలు మునుగల గురించి రాలేదు, ఎన్ని మునగాల ఎన్ని అలాంటి ఉద్దేశమే లేదు నా లోపల. నాకు కావాల్సినంత సేపు నేను ఆడుకోవాలి అందులో ఆ నీళ్ళలో. వచ్చేసాను బయటకి. ఎప్పటికో అదే చెప్పాను కదా, ఒకళ్ళు ప్రసాదంలా చూస్తున్నారు, నేను ఆహారంలా చూస్తున్నాను. అక్కడైతే ఇబ్బంది అయిపోతుంది అంటున్నా. నాకు అది మంచి ఆహారం అయితే చాలు, ఇంకా అంటే అనిపిస్తే చాలు. మంచి అంటే ఎట్లా ఉంటుంది కానీ ఉన్నంతలో మంచి, కాస్త శుభ్రంగా ఉండి కాస్త పర్వాలేదు హైజానిక్గా ఉంది, అలా అనిపిస్తే చాలు అంటున్నా. ఇది హాని చేయదు బాడీకి, అది కూడా చూసుకోవాలి మళ్ళీ సేమ్ టైంలో. ఇది చెప్తుంటే చాలా కష్టంగా ఉంది, పాటిస్తుంటే గాలి పీల్చినంత ఈజీగా ఉంది నాకు. నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అని అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, రాత్రి వీళ్ళలో ఒకళ్ళు చూసి ఉంటారు ఒక సందర్భం, అదంతా అనవసరం. అంటే నేను చెడు సపరేట్ గా చూడలేదు కాబట్టి నాకు ఎక్కడికి వెళ్ళినా ఓకే, నేను ఎలా ఉంటానో నాకు తెలుసు కాబట్టి నాకు మిగతా తో సంబంధం లేదు కదా. నిన్న నువ్వు చూసావు కదా నైట్ ఏం జరిగింది, ఎన్ని ఆహార పదార్థాలు కూడా పండు తీసుకొని పండు మాత్రమే తిన్నాను. అది కూడా ఎంత కూడా ఒక ముక్క తీసుకొని అంటే అంతే. ఇంకా నేను అన్నాను సార్ ఇంకా తీసుకోండి కదా అంటే ఇంకా ఏం చేసుకుంటాం, మన దగ్గర ఇంటికి క్వాంటిటీ ఉంటది, మనం ఏదో నలుగురితో ఒక ఐటమ్ చెప్పండి. ఈ రోజు మార్నింగ్ కాల్ చేశాను సార్, రావు గారు ఒక సర్కిల్ తీసుకొని సార్ అంటే మనం ఎక్కువగా స్పెండ్ చేసి లేదు కదా సార్. నిన్న ఫస్ట్ టైం ఎక్కువ స్టెప్ స్పెండ్ సార్ ఏంటో సర్కిల్ తీసుకున్నారు సార్, కావాల్సినంతనే అంత మించి అవసరం లేదు అని నేను ఒక గ్రహించిన అని చెప్పాను. అవును నేను చెప్పింది అది నచ్చట. ఇప్పుడు మీ అమ్మ నేను 10 సార్లు అన్నాడు అది తీసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాకు ఏం వద్దండి, నాకు ఏం కావాలో తెలుసా, పుచ్చకాయ ముక్క ఒకటి తీసుకున్నానండి, అంటే ఒక్కడ బలవంతంగా ఒక్క పీస్ తీసుకున్నాను, తిని అక్కడ పెట్టేశాను. అచ్చా ఇంకా అంతే, ఇంకా వేరే ఏ పదార్థం దాని జోలికి వెళ్ళలేదు. నేను అదే చెప్పాను సార్. నాకు చిన్న సంఘటన గుర్తొచ్చింది, వచ్చిన సంఘటన గుర్తొచ్చింది. బాగుంది అంటే సంఘర్షణ అన్నది కనిపిస్తుంది కానీ ఏ సంఘర్షణ లేదు, అన్నిట్లో అవుట్ ఆఫ్ బాక్స్ అండి. ఎందుకంటే ఆయన బాక్స్ ఆయన తెచ్చుకుంటాడు. చండీగఢ్ వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రామ్ చేయడానికి అక్కడ నేను ఒక ఇంట్లో అతిథిగా ఉన్నా. సో వాళ్ళు ఏం చేశారు, అసలు నీళ్ళ కోసం వెళ్ళినా మీరు మా అతిథి, నీళ్లు మేమే ఇస్తాం. తర్వాత కార్ వేసుకుని స్ట్రీట్లోకి వచ్చాం. అక్కడ ఏవో కాల్చిన మొక్కజొన్న కంకి నేను ఒక 10 రూపాయలు తీసి వస్తుంటే లేదు లేదు మీరు మా అతిథి, మీకు ఏం కావాలన్నా మేమే ఇప్పిస్తాం అని వాళ్ళు బార్గెన్ చేస్తున్నారు. అక్కడ ఒక 2 రూపాయలు తక్కువ ఉన్నట్టుంది, అక్కడ తీసుకుందామని దాన్ని వాళ్ళతో పాటు నడిపిస్తున్నారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత టీ తాగాలనుకుంటే ఇట్లా ఇచ్చేలోపు ఊరికి నేను టెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కావాలని అన్ని చోట్లకు పోతున్నా, చాక్లెట్ ఒకటి బిస్కెట్ ఒకటి తీస్తుంటే వాళ్ళు వస్తున్నారు, ఈ డబ్బులు మేమే ఇస్తాం, ఏదైనా సరే ఈ చండీగఢ్లో ఉన్న 2 రోజులు మేమే. తర్వాత బెంజ్ షోరూమ్ దగ్గర నిలబడ్డా, అక్కడ అయిపోయారు. ఇది కావాలన్నా ఇప్పిస్తా అన్నారా,
అసలు నేను అతిథిలో ఎట్లా నవ్వుతానో తెలుసా ఆ వీడియోలో ఆ మాట అన్నప్పుడు మా మిస్సెస్ ఉలిక్కుబడి వస్తుంది, ఏంది అంత నవ్వేవు అంటే చెప్పడానికి అది జోక్ కాదు, ఓకే అయిపోయింది ఇందాకే అది నవ్వటం కూడా, మళ్ళీ ఇప్పుడు చెప్పడానికి ఉండదు కానీ వీడియో పాస్ అయిపోతా ఉంటది కదా, ఇంకా మళ్ళీ నేను దాన్ని వెనక్కి లాగి వాళ్ళకి అర్థం కూడా కాదు ఈయన ఎందుకు అన్నాడు బెంచ్ కార్ అంటే, అక్కడ ఎందుకు ఆ పంచి అలా వచ్చింది అది కదా, ఆ రిధంలో వాళ్ళు ఉండరు కదా, ఉన్నప్పుడు ఇందులో జోక్ ఏంటి అంటారు ఫైనల్ గా, అయితే బెంచ్ కార్ అడిగాడు అయితే ఏంటి ఇందులో ఆగిపోతే నేను చెప్పాను అతిథి బానే ఉంది, అతిథి అనుకోవడం బానే ఉంది కానీ ప్రతిదానికి ఆధారపడడం బాలే. మీరు ఒక పని చేయండి, ఒక 1000 రూపాయలు నాకేండి మీవే, నాకు నచ్చినవని కొనుక్కొని తిరిగి మీకు డబ్బులు ఇచ్చేస్తాను, కానీ మిమ్మల్ని అడుక్కోవడం బాలేదు, అడుక్కున్నట్టుంది నాకు. ఈ మాట ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడలేరు ఆ మాట, అది మేము చేయగలుగుతున్నాం మార్కెట్ లో మేము వెళ్ళినప్పుడు, వీళ్ళందరూ తెలుసు అంటున్నాం, వీళ్ళకి దీనికి తెలుసు అంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా అంటే స్థితికి నువ్వు చెప్పిన వ్యాఖ్యకి లింక్ అంటే నీవు నీ స్వభావంలో ఉండంతే, ఎవరేమనుకుంటే నీకేమి అంతే. నేను ఎన్నో సార్లు నాకు తెలిసి నేను చెప్పిన సార్లు ఎవరు రిపీట్ చేసి ఉండరు, నువ్వు నీలా ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు, ఎప్పుడైనా పోతారు. ఇందాక ఏమన్నారు కార్లో, ఈయన చాలా మంచివాడట, ఈయన పిలిస్తే వచ్చాడట, నేను అన్నాను నెక్స్ట్ టైం మీరు ప్రోగ్రామ్ పెట్టుకోండి 2 గంటల ముందు ఫోన్ చేస్తాను నేను రావట్లేదని, ఇదే డైలాగ్ అప్పుడు చెప్పండి ఆయన మీద. జగన్ అంటే జగమంతా అని ఈయన గురించి పొగుడుతా అన్నారు, అంటే ఇప్పుడు పొగట్టం కాదు, నెక్స్ట్ టైం ఒక దూర ప్రయాణం పెట్టుకోండి, అతను చాలా ఇంపార్టెంట్ మీరు వెళ్ళే జర్నీలో, అతను కరెక్ట్ 2 hours ముందు నేను రావట్లేదని ఫోన్ చేసి పెట్టేస్తాడు, అప్పుడు జగమంతా మనిషి అయినా అతను ఏం మనిషో అప్పుడు మాట్లాడండి, అప్పుడు తెలిసింది నిజమేంటో అని. అట్లా అంటే ఇలా అలా ప్రాక్టికల్ గా అనిపిస్తా ఉంటది, ఇంకా బదువుకులు మాట్లాడుతూ ఉంటాం, ఇంకా ఎక్కడ కలిసి నచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు మనతో, ఈయన భరిస్తాడు ఈయన భరిస్తాము, కాసేపు ఓపెన్ గా మాట్లాడుకోగలుగుతాం ఇద్దరం ఒక విషయం గురించి, పర్సనల్ గా అదొకటి చెప్పాము, ఆయన కూడా అలాగా అలవాటు పడ్డాడు. ఓపెన్ గా మాట్లాడుకోవడం అంటేనే పర్సనల్ గా తీసుకోవడం, అంతే ఎగ్జాక్ట్ ఓపెన్ గా మాట్లాడుకోవడం అంటే మీ అభిప్రాయాల్లో భేదాలు ఉన్నప్పటికీ ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. అసలు ఆయనది వేరే ట్రాక్, పొద్దున్న లేస్తే నాది వేరే ట్రాక్, ఇద్దరు కానీ వాకింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇద్దరం అందరి గురించి ఏదైనా ఇట్లా ఆధ్యాత్మికంగా ఏదన్నా ఉన్నా చెప్తాడు, ఇలా ఇలా వెళ్ళొచ్చాను ఇలా అంటే, అలా ఓపెన్ గా నాకు కూడా అవకాశం ఇస్తాడు నేను అనే మాటలకు కూడా, అలా కాదు కదా అలా లేదు కదా అని. ఇప్పుడు సపోజ్ ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం, తులసి ఆకు ఆ రోజు తులసితో చేస్తారు కదా, లక్షమాలో ఏదో స్వామి మునిగిపోయేటట్టు కప్పేశారు, పోసే నీళ్ళల్లో తులసాకు లేదు, పంతుల్ని అడిగాను ఈ నీళ్ళల్లో తులసాకు ఉంటది కదా అన్న, అంటే ఒకసారి వేస్తాం పొద్దుగులు అయిపోయినప్పుడే వేస్తామా అన్నాడు ఆ గిన్నెలో. ప్రతి భక్తుడు కొత్తవాడే కదా, ఆ తీర్థం మీద ఎంతో ఆశతో వస్తాడు కదా, ఆకు లేదా అన్న, ఆకు ఉందా అన్నాడు, ఎంత ఉందంటే స్వామివారికి ఇక్కడికి ఉంది, నిండిపోయింది రూమ్ అంతా, ఇది అంతా ఏం చేస్తారు లాస్ట్ కంటే పడేస్తారు అన్నాడు, ఇదంతా వచ్చిన వాళ్ళకి గుప్పిడి పెట్టండి తినమనండి, అక్కడే పడేయొద్దు స్వామివారిది, అది తింటే క్యాన్సర్ పోద్దండి, అలా చెప్పండి అండి, రేపొద్దున చెత్తబుట్టలు వేస్తే ఏమొస్తుందండి, ఇంత ఆకు తెచ్చారు ఇళ్లలో, తిని ఒక్క ఆకు కూడా తినకపోవచ్చు మా తల్లులు, అందరు కోసుకొచ్చి తెచ్చేసేసారు అంటే ఇంకా ఆడికి నచ్చదు, అదే ఎవరికి ఇష్టం ఉండదు. అయితే ఇంకా మనం ఒక పాయింట్, అది సంస్థ పేరు వద్దు అనుకున్నాం కదా, అక్కడ భోజనాలు లాస్ట్ ప్లేట్కి వెళ్తాం ప్రతిరోజు, 3వ రోజు అయింది, వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఐటమ్స్ అయిపోవటం, లాస్ట్లో ఏదో ఇంత సాంబారు ఇంత రైస్ ఉండటం, మిగతా అన్నీ సంబంధించిన కీరా క్యారెట్ అన్నీ అవగొట్టేస్తున్నారు, ఉన్నది 70 మంది, ఇంతంత నిండా తెచ్చి పెడుతున్నారట, అయిపోతానేయండి అన్నారు, ఓకే అని ఒకసారి డస్ట్బిన్ కాడికి వెళ్ళా, 2 నిండు ఉన్నాయి, ఉన్న 70 మందికి 2 డస్ట్బిన్ నిండు ఉన్నాయా, ఓకే చూసాను. నెక్స్ట్ డే అదే ఇంకా నా ఫోన్ ఇవ్వమన్నా దేనికన్నా, ఈ ఫోటోలు తీసి నేను హైకోర్టుకి రేపు వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత కేసు వేస్తాను ఈ సంస్థ మీద, ఫుడ్ ఇలా ఆగం చేస్తున్నారు, ఎందుకంటే వర్షం పడుతుంది జోరున, 8 నెలల కడుపుతో లేడీ ఇటుకలు ఎత్తుతుంది, మేము ఉండే రూములు కొత్తవి కడతానికి, బాక్సులో ఇంత కటిక పచ్చడి వేసుకొని తింటున్నారు, మేము బరీగా తిని బేవం అనుకుంటూ ఏం పని లేదు మాకు, అంతగా మించిన పని లేదు ఇక, అంతే చేయడమే కదా పని ఉంటది. అలాంటి వాడికి టేబుల్ మీద వరుసగా రకరకాల భోజనాలు, అక్కడ పచ్చడి ఇంత కడుపు వేసుకొని జోరున వర్షం ఇటుకలు మోస్తుంది, ఇంకో పిల్లోడు ఏడుస్తున్నాడు,
చూస్తా ఉన్నా, భోజనానికి వెళ్తున్నాను, అటు చూస్తున్నాను, ఆ తిండి తినలేకపోయి అంటే కళ్ళ ముందు కనపడుతున్నాం. మేము ఏమీ చేయట్లేదు, మాకు ఇన్ని రకాల భోజనాలు. వాళ్ళు రేపు నెక్స్ట్ మేము ఉండే వాటికి ఇంకా రూములు కడుతున్నారు. వాటికి వాళ్ళు అంత కష్టపడుతుంటే వాళ్ళకి ఏమీ లేదా, ఇక్కడ 2 డస్ట్బిన్లు నిండుతారు. ఇదంతా పిక్చర్ వచ్చేసింది మైండ్లోకి. ఇది కాదు, ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. అంటే సంస్థ హెడ్ ఆయనకి ఫోన్ చేశారు. అతను కేవీ రావట ఇట్లా అడుగుతున్నాడు, ఫోన్ కావాలంటే ఫోటోలు తీస్తాడట, ఇవన్నీ సంస్థ మీద వేస్తాడట కేసు. విషయం ఏంటంటే ఇలా అడుగుతున్నాడు, డస్ట్బిన్లో మిరపకాయ తప్ప వేరేది ఉండడానికి వీల్లేదట, అట్లయితే ఓకే అన్నాడు. అంటే సరే అని ఏం మాట్లాడుకున్నారు, రేపటి నుంచి ఉండదండి అన్నాడు. ఇంకా తెల్లారి మనుషులను పెట్టారు సర్వ్ చేయడానికి. సెల్ఫ్ వద్దన్న, సెల్ఫ్ అంట, జ్ఞానం అంటేనే సెల్ఫ్ అంట. అంటే ఒక్కొక్కడు ఎన్నిసార్లు వచ్చాడు మరి అన్న, ఏది సెల్ఫ్ అన్న. నాకు ఎక్కడ నచ్చదు అంటే ఏదైనా సమస్యకి వెళ్ళటం, ఫస్ట్ చెప్పులు చూస్తానండి, ఇంకా లోపల ఏదైనా అర్థమైపోతుంది. ఇంకా లోపల నాకు అక్కడ అసలు మీరు నంబరు 99% అయిపోతాను నేను ఆ చెప్పులు చూడటంతోనే. పిచ్చి పిచ్చి గిడిసారు, ఇంకా వేస్ట్, ఇంకా లోపల ఇంకేముంటది ఏముండదు. చిన్న విషయాల్లోనే నీ సమగ్రత ఉంటుంది అసలు. అయిపోయింది, ఇంత పిచ్చి పిచ్చి గిడిసారు చెప్పులు, అబ్బా ఇక లోపలికి వెళ్ళకూడదు, లోపల కూడా చెత్తే ఉంటది. ఇంకా ఎవడో దగ్గర అసలు మినిమం కామన్ సెన్స్ కదా, 2 చెప్పులు సరిగ్గా కూడా ఎడవలేనోడు ఇంకా లోపల వెళ్ళి వీడియో ఏం నేర్చుకుంటాడు, వాళ్ళు ఏం చెప్తారులే. ఇంకా అలాంటి భక్తులు లోపలికి వెళ్ళారంటే గురువు కూడా ఖచ్చితంగా అలాంటి వాడే ఉంటాడు కదా. ఇక అంటే మినిమం ఇతని దగ్గర కూడా ఉండాలి కదా, కొంచెం క్వాలిటీ లేకుండా వ్యక్తులు అలా లోపలికి వెళ్తే ఎలా. గొప్ప గొప్ప విషయాలు నేర్పిస్తారు, చెప్పులు అవుతున్నాను కాదు. అక్కడే నవ్వుతా ఆ వీడియోలో అలా అన్నప్పుడు, అలా కదా ఇది కదా నవ్వాల్సింది ఇలా అని నవ్వుకుంటాను ఒక్కడిని, పెద్దగా నవ్వుతాను, నవ్వు వచ్చేసి ఆపలేదు అసలు అలా అన్నప్పుడు. గొప్ప గొప్ప విషయాలు ఇదే సాధారణమైన విషయం, చెప్పులు ఇవ్వడం అనేది. ఇంకా గొప్ప విషయం ఏముంటది అసలు మనిషికి. శ్రీధర్ గారు ఏమనిపించింది? అది జనరల్ గా మనకి అందరికి ఒక భయం ఏంటంటే సోషల్ కన్ఫర్మిటీ అంటారు. అందరం కూడా కన్ఫర్మ్ లైఫ్ లో ఉంటాం, సోషల్ కన్ఫర్మిటీ. సాంఘికంగా అందరూ ఏం చేస్తున్నారు, నేను అదే చేయాలి, లేకపోతే వాళ్ళ క్రిటిసిజం అనేది నాకు సెల్ఫ్ మీద దెబ్బ కొడతా ఉంటుంది. అందుకని నాకు ఆ డిస్కంఫర్ట్ నాకు ఇష్టం ఉంటుంది. అందుకని మీరు జనరల్ గా సోషల్ యూగో అంటాం. సోషల్ యూగో అంటే ఏంటంటే సోషల్ కి అందరికీ కలిపి మన యాక్సెప్టెడ్ రూల్స్ ని ఫాలో అవ్వడం సోషల్ యూగో. అది ఏ మాత్రం డివైడ్ అయినా సోషల్ యూగో హర్ట్ అవుతుంది. ఒక మనిషి చేయకో అంటే మనం అమెరికాలో ఒక సోషల్ యూగో, ఇక్కడ ఒక సోషల్ యూగో, ఇంకో దగ్గర ఇంకో సోషల్ యూగో ఉంటుంది. అట్లాగే ఈ సోషల్ యూగో లేదా సోషల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా భిన్నంగా చేయాలి అంటే మీలో చాలా అథెంటిసిటీ, చాలా క్లారిటీ ఉండాలి. ఆ నామ్స్ దాటి మీరు బయటకి వెళ్ళి అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక బ్యాక్ చాలా మంది నుంచి మనకు అంత క్రిటిసిజం వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ ట్రూత్ అనేది ఇలా టచ్ అవుతుంది ఇట్లాంటి వాళ్ళని. అలాగే తెలియకుండా ఈవెన్ కన్ఫర్మ్డ్ గా జీవిస్తున్న వాళ్ళలో కూడా టచ్ అయ్యి వాళ్ళలో కూడా ఒక అథెంటిసిటీని ఎవేకన్ చేస్తారు. అది కరెక్ట్. ఇది పల్లెటూరుకి వెళ్తే ఇంకొకలా ఉంటుంది. మీరు అన్నట్టు సోషల్ కన్ఫర్మ్, పల్లెటూరుకి వెళ్తే ఇంకోలాగా. మాది కాకినాడ సార్. అంటే మనం ఏమనుకుంటే విశ్వం అలా అందిస్తుంది అనిపిస్తుంది. అట్లా అనుకో, చూద్దాం అంబానీ ఆస్తంతా నీకు రావాలి. నేను ఏమంటుందంటే అయ్యేవి అనుకోవడం ఎందుకని. అలా కదండి, గంటేరు వెంకటరమణ గారు అని చెప్పి ఆయన వింటాను, తర్వాత 6 months బట్టి మీవే వింటాను. చెప్పారు ఫోన్ మీద చెప్తే మా మిస్సెస్ వాళ్ళు ఇంకా అదే పని అంటారు, నాకు ఇదే పని అంటారు. ఆత్మ గురించి చెప్తున్నారు. గంటేరు వెంకటరమణ గారు చూడాలి వెళ్ళని ఫోన్ చేశాను. నేను నేషనల్ హైవేలో ఉద్యోగం వచ్చింది. అది ఉద్యోగం చాలా కష్టంగా ఉంది. ఇంకో తహసీల్దార్ వచ్చాడు, అంటే గంటేరు వెంకటరమణ గారిని నీకు చూడాలని ఉందా? వెంటనే ఫోన్ చేశారు. అయితే ఎల్లుండి ఆయన వచ్చేమను అంటే, అయ్యో నేను బస్సు బుక్ చేసి అయితే ఎల్లుండి రమ్మని అన్నారు. జగ్గైపేటలో దిగ్గానే కారు పంపించారు. నేను ఎవరో తెలియదు. వాళ్ళు మిస్సెస్ ఏమో మన సినిమా యాక్టర్ పద్మనాభం గారు వాళ్ళ అమ్మాయి. వెంటనే వెళ్ళి మీకు ఏసీ రూమ్ అది ఇచ్చారండి. పొద్దుట 5:30కి వాళ్ళ మిస్సెస్ కాఫీ తీసుకొచ్చి పంపించారు. అలాగే మన కాంతిరేసా గారిని చూడాలని ఇక్కడ క్యూఎల్యూలో కలిసేవాడు. కలిస్తే అదంత పని అన్నారు. ఇదేంటి ఇలా అన్నారు, ఎటకారం ఏమంటే కాదు నువ్వు వెళ్ళచ్చు అట్లా. ఇప్పుడు నా పర్సనల్ ఏంటంటే సార్ 21లో రిటైర్ అయ్యానండి. కొంచెం లంసమ్ అమౌంట్ వచ్చింది. పాప ఏమో ఎంటెక్ చదివింది, బాబు ఏమో బీటెక్ చదివాడు. 10 lakhs జాబ్ చెన్నైలో రిజైన్ చేసాడు. చెప్పారు కదా, చెప్పాను. 2 years బట్టి ఏమీ చేయటం లేదు. మా అమ్మాయి అతను చేయనివ్వండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మా అమ్మాయి మీద ట్రబుల్ పడిపోయిందండి మొత్తం అంతా.
ఇప్పుడు తను మ్యారేజ్ చేసుకోవాలన్నా తనే అప్పు చేసుకుని నేను ఎంటీ హ్యాండ్స్ అయిపోయాను. ఇప్పుడు ఏమంటాడంటే నేను ఎక్కడికి లా చదివేశాడు, ఇద్దరు లా చదివారు, ఇప్పుడు ఈవేళ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, నాకేం చేయాలో తెలుసు, నువ్వు అడవిలో ఉన్నట్టుండు, నువ్వేం చెప్పకంటే వాళ్ళ మదర్ ఏమో సపోర్ట్ అండి. అదే కుటుంబ సమస్యలు వేరే, అది అసలు చెప్తున్నా అంటే అసలు అందులో డౌటే లేదు. మనం మాట్లాడుకునే పర్సనల్ ప్రాబ్లమ్స్ కడుపులో నొప్పి వస్తుంది, దానికి ఏం చేయలేము కదా అంటున్నా. వస్తుంది కదా, రిసా గారికి జలుబు చేసినప్పుడు ఫీవర్ లాగా వచ్చింది, వీడియోస్ మాట్లాడలేకపోయాడు కొంత టైం. కానీ నలుగురికి 4 సొల్యూషన్స్ ఉంటాయి, కానీ అందరికి వెళ్ళి ఒక సొల్యూషన్ ఎప్పటికీ రాదు. వదిలేయడమా తప్పు అనిపించింది. తప్పు లేదు, ఒప్పు లేదు. మీరు కని వాళ్ళు నడిచారు, చూశారు, అక్కడితో మీ పని అయిపోయింది. అంతే. లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్. మీరు దాన్ని మీ భావి జీవితాన్ని మీరు ఏకాంతంగా క్రియేటివ్గా పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ గడపండి. మీ కష్టాన్ని, మీ ఆనందాన్ని తాకట్టు పెట్టకండి కొడుకు భవిష్యత్తుకి. పెట్టినా ఉపయోగపడదు, వెరీ క్లియర్. నువ్వు పెట్టినా కూడా ఉపయోగం లేదంటున్నా. అది లైవ్ కదా నీ కొడుకు జీవితం. నువ్వు ఎలా ముందుకు ముందే నీకు తుమ్ము వస్తుంది నాన్న ఇంకొక 5 నిమిషాలు నేను ఎలా చెప్తావు అంటున్నా. నీకేమీ తెలియదు, నువ్వు మాట్లాడుకుంటున్నాడు. కరెక్ట్ అన్నమాట. నిజం కూడా ఏం తెలియదు. నిజంగా ఎలా తెలిసింది? ఇప్పుడు నేను కొంచెం సేపు తగ్గుతాను ఇంకొక 5 నిమిషాల్లో, ఎలా తెలిసింది మీకు అంటున్నా. నువ్వు దగ్గు వస్తుంది, జాగ్రత్తగా దగ్గర ముందు ఎలా చెప్తావు? కచ్చి పెట్టుకోవాలి, కుదరదు కదా. లైవ్ కదా, లైఫ్ ఎప్పుడు లైవ్. దాన్ని నువ్వు ఆపటానికి లేదు, ఏం లేదు. కొన్ని మినిమం చేసుకోగలుగుతాం, అది కూడా మన సెక్యూరిటీ. సమస్య మనం అంగీకరించలేము అంతే. ఒక ఎగ్జాంపుల్, మీ అబ్బాయి లైఫ్ లో ఏమి సంపాదించలేదు అనుకో, అది మంచి జీవితం కాదా? ఇది క్వశ్చన్. అంటే ఓన్లీ సంపాదించి ఒక సోషల్ స్టేటస్ వచ్చి అందరి చేత ఆహావో అనుకుంటే బాగున్నట్టు, అది మీకు నచ్చింది, అతనికి కాదు. నేను చెప్పేది మీ గురించి ఇన్ జనరల్. సో ఒక వ్యక్తి రమణ మహర్షిని చూడండి, సక్సెస్ ఫెయిల్యూరా? రియల్ క్వశ్చన్. మీ అబ్బాయి రమణ మహర్షి అనుకోండి, ప్రపంచమంతా అతన్ని భగవాన్ అనొచ్చు, కానీ మీకైతే బాధ అవుతుంది. ఎందుకు అంటే మీరంటే మీరు యాజ్ ఎ పేరెంట్ గా ఏమో నేను చెప్పింది అయితే వినకపాయే. వాడు కోసి పెట్టుకుని వెళ్ళిపోయాడు 12 ఏళ్ళు అప్పుడు. ఫిజికల్ పెయిన్ ఇస్ డిఫరెంట్, సైకలాజికల్ పెయిన్ అనేది మీ ప్రారంభం, అది మీరు క్రియేట్ చేసుకుంటున్నారు, అస్సలు చేసుకోవద్దు. భగత్ సింగ్ అందరూ స్టోరీలో ఉండాలి కానీ ఇంట్లో ఉండకూడదు. అంతే. భగత్ సింగ్ అందరూ స్టోరీలో ఉండాలి, పక్కింట్లో ఉండాలి. గాంధీలు మన ఇంట్లో. ఇది కొంచెం వీరు చెప్పేది తెలుసుకుంటే చాలా హాయిగా ఈజీ కనెక్ట్ అవుతాం గురుగారు, చాలా హాయిగా. ఎందుకంటే ఏ ఊది కడ్డీలు లేవు, ఏ నువ్వుమైనా లేదు, ఏ తాయితులు లేవు, ఏ దారాలు ఏమీ లేవు, ఉన్నదే లోపల మనసు. ఆ ఒక్కటి మొయ్యొద్దు అంటాడు, మొయ్యకుండా ఉంటే అయిపోయాడు. ఆయన దగ్గర ఏం కిట్లు ప్యాకేజ్. ఇంకోటి చెప్తాడు, బాధే కాదు ఉన్నదే ఆనందమే అంటాడు. బాధ నువ్వు తెచ్చుకుంటావు అంటాడు. నాకు నవ్వు వస్తుంది నిజంగా. అది వస్తుంటే దూరంగా నెట్టేస్తుంటా నేను. అవును కదా, ఉన్నది ఆనందం కదా, ఉన్నదే ఆనందం. ఆనందంగా ఎలా ఉండాలని అడుగుతారు ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న. వీరేమంటారు, అసలు ఉన్నదే ఆనందం అయ్యా, ఇంకా తెచ్చుకోవటం ఉండటం ఎలా అడుగుతారు అసలు ఆ మాటని? ఆనందం ఎలా ఉండాలంటే అసలు ఉన్నదే ఆనందం కదా అంటారు వీరు. నిజమే కదా, బాధ అనేది అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటది. మిగతా టైం అంతా నిజం కూడా ఇప్పుడు ఆనందంగానే ఉన్నాం కదా. ఏదైనా ఉరిగితే అప్పుడు ఒక్కసారి భయపడిపోతుంది, ఏదో పక్క పడింది. రమణ మహర్షి గురించి చెప్తున్నారు, గోసే పెట్టుకొని ఏదనేది ఆయనలో ఒక శక్తి లోపల ప్రవేశించింది కాబట్టి ఆయన మీ కొడుకు అయితే ఓకేనా? కాదు. ఫస్ట్ ఆయన గోచి పెట్టుకున్న మొదటి రోజు మీరు ఒప్పుకోలేరు, అందరూ ఒప్పుకున్న తర్వాత ఒప్పుకోవడం కాదు. శక్తి ఏమీ లేదు. మీకు తెలుసా, నేను ఆశ్రమంలో కూర్చొని ఇదే మాట మాట్లాడా. రమణ మహర్షి ఏమీ చేయలేదు, ఎవరి కోరిక తీర్చలేదు, కొడతారు నిన్ను అన్నారు. ఏమనుకుంటున్నావు? ఒక నిమిషం చెప్పు తల్లి, చెప్పు. నేను అసలు ఏమి చెప్పాను? మనసు ఇది లేక మానసికంగా అట్లా ఉంది అంటున్నారు. కానీ కొంతమంది చెప్పింది ఒక విషయం, ఆమె వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. తమ్ముడు చనిపోతే ఆమె మానసికంగా అంతా ఇదైపోయి ఏమి పిచ్చిదానిలా అయిపోయి అరుణాచలం వచ్చింది. అరుణాచలం వచ్చి ఆమె ఏమి తెలియక ఏమి తోసక ఆమెకి మనసు ఇది లేక గిరి ప్రదక్షిణ 11,000 సార్లు చేసింది. ఎవరు లెక్క పెట్టారు?
చెప్పేది ఏనండి, ఎవరు లెక్క పెట్టారో చేసింది 11,000 సార్లు ఆమె గిరి ప్రదక్షిణ చేసింది. చేస్తే ఆమెకి ఎంత శక్తి వచ్చిందంటే అంత శక్తి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అది శక్తి వచ్చింది? మీకెట్లా తెలుసు? వచ్చిందంటే వేరే వాళ్ళు చెప్పింది చెప్పకండి. ఒక తమిళియన్ మార్కండేయం ఏదో ఆయన పేరు, అతను వచ్చాడు. అతను వచ్చి అక్కడ గిరి ప్రదక్షిణ చేసుకొని ఏదో మనశ్శాంతి కోసం వచ్చాడు. వస్తే ఆయనకి కిడ్నీస్ ప్రాబ్లం ఉంది. అది ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ తగ్గట్లేదు. తగ్గక అక్కడికి వచ్చాడు. వస్తే ఆయన ఏదో కూర్చుని ఉన్నాడు, ఈయన ఏదో కూర్చుని ఉందని చెప్పేసి, ఇప్పుడు మీరు కనుక ఏదో ఎవరన్నా ఉంటే కనుక ఇట్లా మాట్లాడారు, నా ముందు ఉన్నారని అట్లా ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఇట్లా చేసి పలకరించింది. అంతే ఆయనకి శుభ్రంగా సమస్య అంతా తీరిపోయింది. అయినప్పటికీ రెండు పక్కల శక్తి ఉండాలి. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? అంటే ఇప్పుడు ఎంత గొప్ప వైద్యమైనా దాన్ని క్యూర్ చేసుకునే శక్తి ఎదుటి వ్యక్తిలో కూడా ఉండాలి. ఒకవేళ అది ఒక స్ట్రేంజ్ కాన్సిక్వెన్స్ కింద అనుకుందాం, అయినా సరే అది మీ అనుభవం కాదు. ఇప్పుడు మీరు దాన్ని బేస్ చేసుకుని ఆమెను ఎట్లా ఇప్పుడు అవధూత అంటే ఇదే నిర్వచనం ఇస్తున్నారా మీరు? రీసా గారు ఒక్క నిమిషం మళ్ళీ మీరు ఇంకా వేరే వాళ్ళని అన్నారంటే అయిపోయింది, మంది అన్నారంటే అయిపోయింది. నేను ఒకటే ఒకటే మాట. సరేనా, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను. అమ్మ ఒక సైంటిస్ట్ ఒకటి కనిపెట్టాడు. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అతన్ని కనిపెట్టాడని తీసుకుంటారు. 2 కిడ్నీలు ఆమె చేస్తేనే తగ్గిపోయిందంటే ఆమె ఇండియన్ గవర్నమెంట్ ఒక్క నిమిషం కూడా అక్కడ ఉంచదు. ఎందుకంటే రోజు ఎంతమంది తెలియదేమో. ఎందుకు తెలియదు? నేను చెప్తుంది కదా, ఇప్పుడు ఇవి చెప్పాలి గవర్నమెంట్. ఇప్పుడు చెప్పినా కూడా ఎవరు వినరు కదా. దైవశక్తి అనేది ఉంది అనేది అరే రామ, మీరు మళ్ళీ అటు వెళ్ళిపోతారు. సరే, ఈమె చెప్పిన దానికి కాకుండా ఒక ఊరికి ఒక మాట చెప్తా. ఇప్పుడు మనం ఏదైతే శక్తి అమ్మవారు అంటామో దాని మూల నిర్వచనం ఎక్కువ శక్తి కాదు, ఉన్న శక్తిని వేస్ట్ చేసుకోకండి. సో మీరు ఉన్న శక్తిని వేస్ట్ చేసుకోకపోతే మిగిలిన శక్తి చాలా ఎక్కువ. కానీ మనం అన్నెసెసరీగా మాట్లాడుతూ కొట్లాడుతూ వేరే వాటి కింద పరిగెడుతూ చూడకూడని వాటిని చూస్తూ మన శక్తిని వృధా చేసుకోవడం వల్ల మనం శక్తి విహితను అనుభవిస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక వారం రోజులు ఏ అన్నెసెసరీ విషయాన్ని మీరు పట్టించుకోకపోతే మీకే తెలుస్తుంది యు ఆర్ పవర్ఫుల్ అని. ఇంకొకటమ్మా, ఒక గుడికి వెళ్తాం, ఒక కోరిక కోరుకుంటాం, అయిపోద్ది, ఆ కోరిక సక్సెస్ అయితే మళ్ళీ 2వ కోరిక కోరుతాను, అది అవటల్లా. మళ్ళీ 3వసారి ఆ గుడికి వెళ్ళాలా వద్దా అంటే వెంటనే అంటే ఇది విషయం అది కాదమ్మా. అంటే మీకు ఒక విశ్వాసం ఉంది, దేవుడు ఉన్నాడని. ఇంకా చర్చించకండి, జస్ట్ నమ్మండి అంతే సార్. అది వేరే వాళ్ళ ముందు చర్చించారనుకో డైల్యూట్ అవుతుంది. ఎవరో ఏదో అంటారు, తర్కిస్తారు, అవునంటారు, కాదంటారు. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళిపోండి. అంటే అది మీరు కిడ్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మీ అబ్బాయి పెళ్లి చేయడం పెద్ద విషయం కాదు. మీరు వెళ్ళి మీరు చెప్పకూడదు కూడా. ఇట్లంటే ఎక్కువ సార్లు అన్నారు అనుకో, చాలా పెళ్లి అయితే కష్టం. అంటే అట్లా కాదు. అప్పుడు మీరు మీ అబ్బాయి కనుక 10 పెళ్లి చేసుకున్నాడు అనుకో, అసలు మీరు టోపీ అమ్మని లైఫ్ లో క్షమించండి. చూస్తే టోపీ అమ్మ అవధూత కాదని అనలేదు, అవధూత అని కూడా జస్ట్ ఆవిడ గురించి వీడియో కూడా పెట్టారు. అవధూత లక్షణాలు ఏమిటి, అవి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అంతవరకు. అక్కడ ఏదో శక్తి ఉంటేనే కదా మీకు ఆసక్తి ఉంది. అది ఏ శక్తులు లేవు, ఎక్కడి నుంచి ఏమీ రావడం లేదు. శివుడు కొండ రూపంలో అక్కడ ఉన్నాడు అనేది నేను చెప్పేది మీరు ఎవ్వరికి చెప్పకండి, మీరు విశ్వసించండి, మీరు ఎట్లా తరించండి. చిన్నప్పుడు ఇక్కడ మీ నమ్మకం కాపాడుతుంది. ఊరుల్లో మనం మీరు నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ నమ్మకం సన్నగిల్లే ఒక ప్రమాదం ఉంది. సో డోంట్ డిస్కస్ ఈ విషయాలు ఎప్పుడు అందరితో చర్చ. నాతో చెప్పండి, ఒక్కడు ఉన్నప్పుడు నేను బ్రహ్మాండంగా ఇంటా. అందుకని శక్తి ఉందా అంటే ఉంది, కానీ నీవు అనుకున్నట్టు లేదేమో, దాని నిజమైన నిర్వచనం వేరే ఉందేమో. అట్లా మనం దాన్ని రూఢిగా ఇది మిద్దంగా ఇదని చెప్పలేదు. మళ్ళా శక్తి వచ్చిందని ఎవడన్నాడు? అలాంటివి ఏమీ లేదు. ఒక జ్ఞానోదయం పొందడం అంటేనే ఏ శక్తి లేదని.
చాలా కొత్త డెఫినేషన్. జ్ఞానోదయం మొదలు అంటే ఏ శక్తి లేదండి, ఒకటి ఏ ఆసక్తి లేదా, ఏ మంత్రం లేదు, ఏది సృష్టించేది లేదు, ఏ గొప్ప పనులు చేసి అసలు జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఏమి చేయట్లే అసలు. మిగతా ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు పెట్టిన వాళ్ళు శక్తివంతులు, వాళ్ళు జస్ట్ హాయిగా ఉండడం. జ్ఞానోదయం అంటే నీ పరచింతన పోయి ఉన్న స్థాయిని హాయిగా ఉన్న చోట బ్రహ్మాండంగా బతికే ఒక కళ అంతే తప్ప అది ఆశీర్వాదాలు వేయడానికో టెంకాయలు కొట్టించుకోవడానికి అది కానే కాదు. అది పూర్తి వ్యక్తిగతము అస్తిత్వంకి సంబంధించిన ఒకనొక కలయిక, అంతవరకు అక్కడితో అయిపోయింది.